మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. హిందూ శాస్త్రం వాంగ్మయము చాలా సంపద కలిగినటువంటివి. సంపద అంటే డబ్బులు నేను అర్థం కాదు. సంపద అంటే మనం అందరం ఆ ధర్మాన్ని అనిపిస్తుంది. మనమందరము ఆ ధర్మాన్ని ఇదివరకే పొంది ఉన్నామని. సంపద అంటే పద్యతే పదగతం, మనకు ప్రాప్తమయ్యే ఉన్నది. ఎట్లా ప్రాప్తమై ఉన్నది? సృష్టి ముందు రచించటంలోనే ప్రాప్తమై ఉంది. ప్రస్తుతం మనం విచారణ చేసే అంశము బందీ అన్యాయన అష్టావక్రుడు. ఇద్దరు వేదం గురించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు వ్యక్తం చేయలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. అట్లా వాదం అంటే పోట్లాట అర్థం కాదు, వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని మనకందరికీ చెప్పడం అట్లా అన్నమాట. దానిలో ఒకటి అన్న అంశం నుంచి వస్తుంది. బందీ అన్న ఆయన దగ్గరికి అష్టావక్రుడు వచ్చాడు కనుక బందీ ముందు ఒకటి అన్న పదం ఏకహ, సంస్కృతంలో ఏకహ అనే పదంతో మొదలుపెట్టి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఏకహ అంటే ఒకటి అని మామూలు అర్థం. ఏతీతి ఏకహ ఇణగత ధాతు, ప్రవర్తన ప్రాప్తి ఎరుక అని అర్థం. ఏకహ శబ్దానికి ప్రవర్తన ఎట్లా ఉంటుందో అట్లాంటి ప్రాప్తి కలుగుతుంది. ప్రాప్తి అంటే పొందుట. ఎట్లా పొందుతామో అట్లా మనం ఎరుక నిలుపుకుంటాం అన్నమాట. అది ఆ అంశము వేదం చెప్తున్నది అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ద్వి అన్న అక్షరం దీంతో మొదలుపెట్టి అష్టావక్రులు చెప్పారు. ద్వి అంటే మామూలు మనకు రెండు అని అర్థం. అక్కడ తనకు కాని అనాత్మ స్వరూపం అంటారు. ఆత్మ అంటే నేను అని, అనాత్మ అంటే నేను కానిది. నేను కానిది అనాత్మ. అంటే దేహమే నేను అనుకున్నాం అనుకోండి. అప్పుడు దేహం అనేది వేరే పదార్థాన్ని నేను అన్నాడు. అప్పుడు ఏమొస్తుందంటే, ఈ మధ్య బాగా చెప్పుకుంటున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. నేను అన్న అంశము ఇట్లా రచింపబడింది. ఇది సచ్చిదానందములతో ఆధారంగా తన ప్రవర్తనను జయించుట, ఆ ప్రవర్తనయే వ్యవహారంగా ఉండుట, ఆ తర్వాత దానికి వెలుగుగా ఉండుట, దాని యందు తను విలువ తెలుసుకొనుట, ఆ విలువ తెలిసిన దాని చేత తృప్తి, హర్షం, సంతోషం, ఆ సంతోషం వల్ల తనకు తృప్తి, అది తనకు విశ్రాంతి, అది తనకు ఈ విశ్రాంతి తనకు విలువ అవటం, ఆ విలువ తనకు ఎరుక ఉండటం. ఇది ఈ విధంగా మన సృష్టి రచించింది. ఇట్లా ఈ ఎరుకగా నిలుపుకోవటం వరకు దీన్ని దేవలక్షణాలు అన్నారు. దీన్ని శక్తి, దీనిలో ఎంతవరకు సామర్థ్యం ఉంది, మనం అట్లా నిలుపుకోవటానికి ఎంతవరకు సామర్థ్యం ఉన్నది. ఆ సామర్థ్యం మళ్ళీ ఎరుకగా కావాలి, అది తేజస్సు కావాలి. దానివల్ల పురోగతి, ముందుకు పోవటం, ఆ తర్వాత ఆ ముందుకు పోయే స్థితిని తాను పొందుతాడు. ఆ తర్వాత దానివల్ల ఐశ్వర్యం ఉన్నారు. ఐశ్వర్యం డబ్బులు అర్థం కాదు. ఈశ్వర భాగం నుంచి ఈశ్వరస్య భావ ఐశ్వర్య అంటే తను తాను ఎట్లా, తన స్థితిగతి ఎట్లా ఉంటుందో అట్లా తను తాను అపాయింట్ చేసుకోవటం, నియమించుకోవటం. తాను ఎవరో తన స్వరూపాన్ని నిలుపుకోవటం.
ఎందుకంటే లోకంలో మనుషులు ప్రవర్తించేటప్పుడు విషయాలు తన్ని నుంచి లేవనెత్తి బండకేసి కొడుతుంటాయి. చాలా మనకు కఠినంగా టెన్షన్ అనే పదం ఇప్పుడు మనం వాడుతుంటాం. అది ఎంత టెన్షన్ అయినప్పుడు కూడా తాను నిలబెట్టుకుని నేను అంటే స్థిరస్వరూపం, నేను ఈ విధంగా ఎక్కడ పడితే అట్ట జారిపోయే స్వరూపం కాదు అని అది ఎంత విధృతంగా ఉన్నప్పటికీ కూడా తన స్థానాన్ని తాను నిలుపుకోవటం అనేటటువంటిది తనకు నియామకం. నియామకం అంటే అపాయింటింగ్ ఓన్స్ ఓన్ సెల్ఫ్. తను తాను ఎట్లా నిలబెట్టుకోవాలనో అక్కడ నిలబెట్టుకుంటాడు. స్థితిగతులు ఎట్లా ఉన్నా సరే తను నిలబెట్టుకుంటాడన్నారు. అందుకని ఇటీవల దాదాపు 2-3 రోజుల నుంచి బాగా చెప్పుకుంటున్నాం, నేనెవరు అంటే ఇది. నేనెవరు అంటే ఇది అని చెప్పాలి. గౌకను ఊహించుకోవద్దు. ఆత్మ గీత్మ అన్నాం అనుకోండి, తప్పేం కాదు, అర్థం తెలియాలి. వివరణ. దీంతో జీవుని సృష్టించింది, బాహ్య సృష్టిని కూడా సృష్టించింది. అప్పటికి బాహ్య సృష్టికి తనకు భేదం లేదు. మనం ఏం చేస్తున్నాం? బాహ్య సృష్టిలో ప్రవర్తించుకుంటూ కామక్రోధ లోభ మోహ మదమత్సరములు, కోరికలు, ఇంకా ఈర్ష్య అసూయ కావాల్సినవి పెంచుకుంటున్నాం. దానివల్ల నేను బతుకుతానంటాడు. ఆ పెంచుకున్న దాన్ని, ఊహించుకున్న దానివల్ల ఎదుగుతాడనుకుంటాడు. వాటినన్నింటినీ ఆ రూపాలు కాకుండా వాటిని ఇంకా నామరూపాలతో అది ఎట్లా దీనివల్ల వస్తుంది, దానివల్ల వస్తుందని అన్నీ కల్పించుకుని అన్నీ నాది నాది అనుకుని కూర్చుకుంటాడు. ఈ కూర్చుకోవటమే మోహం అని చెప్తున్నాం. మోహం అంటే ఏదో మోహం అంటే మోహంలో పడ్డామంటే మోహంలో పడ్డాం. నువ్వు అన్నావు కనుక నేను మోహంలో పడ్డా, శాస్త్రం చెప్పింది కనుక మోహంలో పడ్డా అని అర్థం కాదు. మోహం అంటే మోహ వైచిత్య, కూర్చుకోవటం అన్నమాట. కూర్చుకోవటం అంటే ఏంటంటే వెళ్ళేటప్పుడు అది ఏదో కనిపించింది, అది బాగా ఉందే అనుకున్నాడు. ఆ బాగా ఉన్నదే అని దాన్ని తనకు కూర్చుకున్నాడు. కూర్చుకుని ఏమన్నాడు? ఇప్పుడు అది ఉంటే నేను బాగుంటా అని కూర్చుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? అది ఉంటే నేను బాగుంటానంటే మరి నేను ఈ రచన ఏమైంది? తను ఇంత స్పష్టంగా రచించినటువంటి స్వరూపం, తానే నియామకుడు అన్నిటికీ. ఆ స్వరూపం ఏమైంది? ఇప్పుడు తనకు గ్రహింపు లేకుండా వెళ్ళిపోయింది, పోగొట్టుకున్నాడు. అంటే తను చంపుకొని అది బాగుంది అన్నాడు. అది బాగుందంటే కాకుండా అది తనకు రావాలి అన్నాడు. రావాలంటే ఎంత చేయాలి? ఎంతైనా చేస్తా అనుకుంటూ ఎంత దూరమైనా వెళతా. ఫ్యాషన్ ముసుగులో ఇంకేవో సంస్కారాలు, అలవాట్లు, ఆచారాలు, ఇళ్లలో ఆచారాలు పెట్టుకుని లోకంలో, సొసైటీలో కొన్ని ఇట్లా ఊహించుకున్నటువంటి ఎటికసీస్ అంటారు, మర్యాదలు, ఊహించుకున్నటువంటి మర్యాదలు ఇవన్నీ పెట్టుకొని ఇవి మనకు స్వరూపంగా మనం అనుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ మనం దెబ్బతింటున్నాం. అందువల్ల ద్వి అన్న అక్షరం ఎవరు? మన అష్టావకుడు అంటే ఏమిటంటే ఇవన్నీ ఏమి కూర్చుకుంటున్నామో ఇవన్నీ మనకు ద్వైతం, రెండవ రూపం, మారు రూపం. తన రూపం తనకు ఉండగా అదో రూపం తెచ్చుకున్నాడు. తనకు భార్య ఉండగా ఇంకో అమ్మాయిని తీసుకొచ్చుంటూ పెడితే ఆ సంసారం ఎట్లా ఉంటుందో, తనకు ఒక పురుషుడు ఉండగా ఇంకో పురుషుడు బడి ఆ స్త్రీ పోతే ఎట్లా ఉంటుందో, అదేనా లోకమే. కానీ అంతకంటే చాలా ఇష్టం, చాలా నీచమైనటువంటి బయట స్వరూపంలో నేనున్నా, అది నాకు కావాలి. ఈ ఫ్యాషన్ వల్ల నేను బతుకుతున్నా, ఈ లోకం ఆచారం వల్ల నేను బతుకుతున్నా అనుకున్నందువల్ల ఏమవుతాడంటే తనను ఎప్పుడు అన్నాడో అప్పుడే పోగొట్టుకున్నాడు. ఆత్మవజ్ఞానాన్ని అర్థం చేసుకున్నాడు. కనుక దీన్ని గుర్తించి నెట్టేయటం, ఆ నెట్టేయటం అన్నటువంటి దాన్ని తన ప్రవర్తనలో అల్లుకోవాలి. ప్రతిదానిలో చూసినప్పుడు ఇది నాకు స్వరూపం కాదు అని అల్లుకున్నాడు. ఇది నాకు స్వరూపం కాదు, ఇది నాకు స్వరూపం కాదు.
ఐఎమ్ నథింగ్ టు డూ విత్ దట్. దాంతో నాకేం సంబంధం లేదు. నేను ఇదివరకే పూర్ణంగా ఉన్నా. దానివల్ల నేను కోసుకుని తినేది, మోసుకుని పోయేది ఏం లేదు అని ఎవరికి స్థిరంగా ఉంటుందో అది అద్వైతం. ఇక్కడ ద్విశబ్దానికి అట్లా అర్థాన్ని, అట్లాగే త్రిశబ్దాన్ని కూడా 3 అంటారు. 3 అంటే దాటేయటం, దాటుట, అతిక్రమించుట. ఈ అతిక్రమించుటని చెబుతోంది వేదం. ఎట్లా అతిక్రమించగలము? ఎట్లా అతిక్రమించగలమేమిటి? చాలా చిన్న విషయమే అది అన్నారు. ఏమిటా చిన్న విషయం అంటే, దానివల్ల సుఖం వస్తుందంటే ఒకసారి తెలుస్తుంది. అక్కడ అనుభవించు, అది సుఖమో తన దగ్గర సుఖమో తెలుస్తుంది. అది ఎట తెలుస్తుంది? అది సుఖం అన్నారన్నా నేను అనాలి కానీ అది కాదు కానీ ఇది. ఈ మాట మనకు బాగా తెలిసేది. నేనని సుఖం అనాల్సిందే కానీ అదేం సుఖం అనదు. యాపిల్ పండు సుఖం ఇస్తుంది కదా, మహా ఇస్తే దానిలో ఏమన్నా ఏ విటమిన్ అటువంటి ఏమన్నా ఉంటే అక్కర్లేదు, ఇంకా నన్ను నోపడేస్తాడు అంతే. 25 రూపాయలు బట్టి తీసుకొచ్చినటువంటి యాపిల్ పండు అంత విలువ ఉండదా లోపల తినడానికి? ఏదో లేని పొందంతా కల్పించిన అట్లా ఇట్లా బతకాలి, లగ్జూరియస్ లైఫ్ అని అనుకొని మనం ఏదో అనుకుంటూ ఉంటాం అన్నమాట. దీనివల్ల దాటాలి అంటే ఇట్లా విచారణ చేసుకుంటే దానివల్ల నాకేం వస్తుంది? ఏం గొప్పతనం ఏం ఒరిగి ఒళ్ళో పడుతుంది? ఇట్లా ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా ఏం పట్టాలి ఏమవుతుంది? దాన్ని విడిచేస్తున్నాడు, ప్రతిదీ విడిచేస్తున్నాడు కదా. తను బతకటం ఏం చేస్తున్నాడు? అన్నిటినీ మోసుకుని పోవాలనుకుంటాడు, కానీ అన్నిటినీ విడిచిపోతున్నాడని తెలియాలి. ఇంటి ఆ మాట కొంచెం విచారణ చేసుకుంటే అప్పుడు తానెవరు, తను లోకంలో ఎట్లా బతకాలో తెలుస్తుంది. లోకంలో బ్రతుకుంటే ఎట్లా ఉంటుంది? లోకంలో బ్రతుకుంటే ఎవరు బ్రతకాలి? తను బతకాలి. బరువు తనదే కదా. ఇప్పుడు తన బ్రతుకు టెన్షన్, మానసిక ఆందోళన కాదు. బ్రతుకు అంటే నిశ్చలం, అది బ్రతుకు. దాన్ని ఎట్లా నేను అక్కడ పొందుతా? ఇదంతా బాహ్య సృష్టి ఎట్లా ఉందంటే ఇది రెండు ఒక్కసారిగా సృష్టింపడింది. రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ లేదు, భేదం లేదు. భేదం మనం అనుకోవటం ఇవన్నీ కూడా కేవలం మనకు ఊహ, మన కొలత, మన మాయ. మనం అనుకోవటమే కానీ వాస్తవం ఏం లేదు. అట్లా చూసుకుని అది ఏం చెప్పడానికి మనకు వచ్చిందో తెలియాలి. ఏదైనా సరే మనకు ఏం చెప్పడానికి వచ్చింది, మనకేం గుణపాఠం చెప్పడానికి వచ్చింది, తప్పుగా గుర్తించినా నిజంగా గుర్తించినా ఏం జ్ఞానం చెప్పడానికి వచ్చింది అని ఆలోచించినప్పుడు అప్పుడు భేదం కలిగించదు. మనం అట్లా కాకుండా ఉంటే అది వేరు నేను వేరు అనుకుంటే అది వేరు నేను వేరు, ఎప్పుడూ వేరే. రెండు వేర్లు ఎప్పుడు కూడా ఒకటిగా చేరవు. వేరైనవి రెండు ఒకటిగా చేరవు. ఏమైనా బాగా గుర్తించాల్సిన చిన్న చిన్న మాటలేవి. చిన్న చిన్న మాటల్లోనే మనం ఏం గుర్తించవలసినటువంటి విషయం. అవునా? కనుక ఇప్పుడు మళ్ళీ బందీ ఉన్నాడు, చతుహు అనే పదంతో తీసుకున్నాడు. చేతే యాచని అన్నాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నీకు తన రచన, స్పష్టమైన రచన, ఇది కావాలన్నా అది కావాలన్నా నీ చేతిలో. జన్మ అదే. మన జన్మ కోరి వచ్చిన జన్మ గుర్తించాలి. కోరి వచ్చినది కర్మలో ఆచరించి అర్హతతో వచ్చింది. లోకంలో ఎట్లా ఉంటుందంటే, మరి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే తను ఇష్టమయ్యి ఏదో ఫలానా కోర్సు కావాలనుకుంటే దానికి పోతాడు. ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ కావాలంటే అడిగిపోతున్నాడు. అట్లాగే ప్రతిదీ అడిగిపోతాడు. ఆకలేస్తే అడిగి అన్నానికి పోయినాడు, ఇంకోటి అన్నీ కూడా అని పోయినా అనుకుంటున్నాడు. అయితే
ఏదో అయితే అడిగి దాని దగ్గర పోయినా అనుకున్నాడు, కానీ అదేదో తన దగ్గరే ఉందని తనకు తెలియదు. నీకు కావాలన్నవన్నీ నీ దగ్గరే ఉన్నాయి అని తెలుసుకోబడుతుంది శాస్త్రం. ఎందుకుంది ముందు? అది కావాలి అన్నావు, సరే బాగా. దాన్ని ఎట్లా గుర్తించావు? దాన్ని దాంతో గుర్తించాడా, తన తెలివితో గుర్తించాడా? టర్మ్స్ ఏమి? తన టర్మ్స్. ముందు టర్మ్స్ అంటే ఎట్లాగో అది ఉన్నది అనాలి. అది ఉన్నదని తనకేడే తెలుసు? తాను ఉన్నాడు కనుక, తనకు ఉనికి ఉంది కనుక ఆ ఉనికితో దాన్ని ఉన్నది. తనకు చైతన్యం ఉంది కనుక తన చైతన్యంతో దాన్ని యాక్టివేట్ చేయాలి. అది ఎంతసేపు ఉంటుంది? తనదేమో నిరంతరం. అక్కడ ఎంతసేపు ఉన్నది? అనుకున్నంతసేపు ఉన్నది. తాను చైతన్యం ఎంతవరకు ఉంటుంది? తను కల్పించినంతవరకు ఉంటుంది. బాగుంది బాగుంది అని ఎంతసేపు ఉంటుంది? అనుకున్నంతసేపే. ఆ తర్వాత లేదు. తనది ఎప్పుడో ఉంటుంది. ఇప్పుడు ఏం కావాలి నీకు? చతే యాచనే చతుకు. 4 అని అర్థం కాదు. చతే యాచన. పంచ పచ విస్తార వచనే వ్యక్తీకరణ. దేంతో విస్తరిస్తావు? అది ఉంది ఇది ఉంది అని లోకంలో అన్ని తిరుగుతున్నాను. దానివల్ల తనకు విస్తారం ఏమొస్తుంది? తను ఎదగడు. అదేదో తన దగ్గర తెస్తే ఎదుగుతాడు. టాలెంట్ ఈజ్ పర్సనల్, నాట్ ఎక్స్టర్నల్. అర్థమవుతుందా? ఎదగటం అనేది తన జ్ఞానంతో ఎదుగుతాడు. తను నిలుపుకున్న తన స్వరూపంతో ఎదుగుతాడు. తన స్వరూపంగా ఎదుగుతాడు. ఎదుగుదల అనేది తన టర్మ్స్లో, తన అంశముల చేత ఎదుగుతాడు. అంతేగాని బయట అంది ఇవి కాదు. ఉదాహరణకి మరి యూరి గగరన్ ఫస్ట్ అస్ట్రోనాట్ బయటకు వెళ్ళి వచ్చాడు అని ఆయన చెప్పినా, లేకపోతే ఇంకోటి తర్వాత ఎవరు తర్వాత వచ్చినాయి కదా మిసైల్స్ అన్ని పైకి పంపించడం అంతా చేస్తున్నారు. అన్నీ చేశారన్నా ఇప్పుడు తాను తన తెలివితో ఎదిగాడా? అది పైకి వెళ్ళినందువల్ల ఎదిగాడా? వెంటనే తెలిసిపోయింది. కానీ మనిషి దానివల్ల నేను గొప్పవాడిని నేను అంటాడు. అది ఎంతసేపు ఉంటే పైదాకా వెళుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది. ఆఫ్ అయితే ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది, అయితే ఆఫ్ అయిపోయి ఆన్ ఆఫ్ బయట ఉంది. తన దగ్గర లేదు, ఆన్ ఆఫ్ లేదు. తను ఎప్పుడు కూడా ఫుల్నెస్, పూర్ణం. ఇది మనిషి యొక్క అట్లా అల్పత్వం. పూర్ణంగా తాను ఉండగా బయట నుంచి ఏవో ఊహించుకుంటాడు. తను ఎట్లా విస్తరిస్తాడు చూడండి. అమీబాగా ఉన్నప్పుడు నేను, అప్పుడు నేనే. నేనెవరు? నేనే అమీబాగా. మా తర్వాత బల్లిగా ఉన్నప్పుడు కూడా నేనే. అప్పుడు అమీబా ఈజ్ ఈక్వల్ టు బల్లి అవుతుందా? అలా నేను ఎదుర్కొంటూ వచ్చా. అవన్నీ వదిలిపెట్టేసి ఎన్ని జన్మలు ఎత్తావు? ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. మానవ జన్మలో ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను? ఎదుగుతూనే ఉన్నా. బయట ప్రవర్తిస్తూ ఉన్నానంటే బయట ప్రవర్తనలో నాకేం తెలుస్తుందంటే అది పోయేది నేను ఉన్నా. సింపుల్ ఈక్వేషన్. అది పోయేది నేను ఉన్నా. ఇంతవరకు ఏం పోయినాయో అన్నీ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ప్రవర్తించా అన్నీ పోయినాయి, ఒక్కరు కూడా మిగల. ఇది మనం బాగా గుర్తించవలసినటువంటి విశేషం. నేనేం వ్యక్తం చేస్తున్నా? ఇది పంచ, 5 కాదు పంచ అంటే ఏం వ్యక్తం చేస్తున్నా? నన్నునే వ్యక్తం చేస్తున్నా. ఎక్కడన్నా ప్రవర్తించాలంటే నన్నుని ప్రవర్తించుకుంటూ అక్కడ వ్యక్తం చేసుకుంటే పనిచేస్తుంది. అంటే ఐ షుడ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నా ఉనికిని నేను అక్కడ వ్యక్తం చేసుకోవాలి. అప్పుడు నాకేం తెలుస్తుంది? నాది. నా ఉనికిని వ్యక్తం చేసుకుంటే అది తెలుస్తుంది కాదు. అది ఎటు తెలుస్తుంది? నేను వ్యక్తం చేసిన టర్మ్స్లో తెలుస్తుంది, నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ టర్మ్స్. తన స్థానంలో తానే, బయట వెళ్ళినా తన స్థానం. ఆ బయటిది
ఇట్స్ ఓన్లీ మీడియం ఫర్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్కి మీడియం అది వెళ్ళిపోయింది అని మాకు బాగా తెలియాలి. అంటే వేదం ఏం చెప్తోంది అంటే ఇది వేదం చెప్తుంది. ఏవో శ్లోకాలు ఉన్నాయండి నాకేం అర్థం కాలేదని చదివేశానండి అని, లేకపోతే శ్లోకాలు పైనుంచి కిందికి కింది నుంచి పైకి వల్ల వేసినంత మాత్రం చేత అంత అయిపోయిందంటే ఏం కాలే. అర్థం లేని చదువు వ్యర్థం అని ఈ మాటలు మనమే చెప్పుకున్నాం. అర్థం లేని చదువు వ్యర్థం అన్నారు, అర్థం కాలేదుగా. అర్థం లేని జీవితం, అర్థం కాని జీవితం సమ్మతమా వ్యర్థమా? అర్థమే. అర్థం కావటం అంటే అర్థం కావటం ఎక్కడ ఉంటుందండి? అక్కడ ఉంటుందా? బుర్రలో ఉంటుందా? ముక్కులో ఉంటుందా? చేతి గోళ్లలో ఉంటుందా? తన గ్రహింపులో ఉంటుంది. కాంప్రహెన్షన్ తన గ్రహింపులో ఉంటుంది. గ్రహింపు ఎక్కడ ఉంటుంది? నాన్ ఫిజికల్, అభౌతికం. ఇదంతా తనకు అభౌతికమే, భౌతికం కాదు. కనుక ఏం చేయాలి? తన దేహాన్ని నేను అనుకోకూడదు, తన వాళ్ళ దేహాన్ని కూడా నేను అనుకోకూడదు. వాళ్ళ దేహం చేత నా వాళ్ళు కాదు. దేహం కంటే అతీతంగా సృష్టి ఎట్లా రచించిందో, తనని ఎట్లా రచించిందో తన వాళ్ళందరినీ కూడా అట్లాగే రక్షించింది, అట్లాగే రచించింది. తనని ఎట్లా రక్షించిందో అందరినీ అట్లాగే రచించింది. ఎందుకు వచ్చాం మనం? అది తెలుసుకోవడం కోసం వచ్చాం. ఇప్పుడు నేనెవరో తెలుసుకోవడం కోసం వచ్చాను అంతే. అవి ఎంత తెలుసుకుంటామో అతి సులుపుతాం. దానికోసం మీడియా ఏమేమి తెలుసుకున్నా, ఎన్నెన్ని పదార్థాలతో, ఎన్నెన్ని మనుషులతో తిరిగామో, ఎన్నెన్ని విషయాలతో తిరిగామో అన్నీ వదిలిపెట్టేసిపోతుంది. అర్థమవుతుంది. అందువల్ల తాను విస్తారం కావాలన్నా, తను తాను వ్యక్తం చేసుకోవాలన్నా తన స్వరూపంతో చేస్తాడు కానీ దాంతో. విస్తారం అంటే అర్థం చేసుకోండి. లౌకికంగానే ఒకతడు ఎంఎస్సి ఫిజిక్స్ చదివాడు. ఇప్పుడు ఏం చదివాడు? ఎంఎస్సి ఫిజిక్స్ని చదివాడా? ఎంఎస్సి ఫిజిక్స్ చదవటానికి తన తెలివిని చదువుకున్నాడా? తన తెలివిని పక్కన పెట్టేసి ఎంఎస్సి ఫిజిక్స్ చదువుతాడా? ఇప్పుడు ఎంఎస్సి చదువుకి మన ఎంఎస్సి ఫిజిక్స్ అనేటటువంటి బయట అంశములు మాత్రమే మాట్లాడుతున్నాడు కానీ అది అభ్యాసం చేయడానికి, అది దానికి అవగాహన కావటానికి తన అంశమేమి? సచ్చిదానంద. ఈ సచ్చిదానందములని ఎంఎస్సి ఫిజిక్స్ మీద పెట్టేశాడు. టర్మ్స్ కదలవు. అవునా? తర్వాత ఇంకా చదవాలనుకుని ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ చదివాడు. కెమిస్ట్రీ కూడా ఎవరు చదివాడు? నేనే చదివా. మాట గుర్తించాలి, నేను చదివాను. ఎంఎస్సి ఫిజిక్స్ ఏమిటి? చదవబడింది. కెమిస్ట్రీ చదవబడింది. చదివింది ఎవరు? నేను. అంటే ఇప్పుడు కెమిస్ట్రీని నా టర్మ్స్లో తీసుకున్నా, దాన్ని నా టర్మ్స్లో తీసుకున్నా. అంటే నా టర్మ్స్లో, నా భాషలో తీసుకున్నానంటే నా భాష ఏమి ఉండటం, స్థిరత్వం. నా భాష స్థిరత్వం, అదేమో మారేది. ఇట్లా ఎన్నో చదివారు, ఎన్నో ఉద్యోగాలు చేశారు, ఎన్నో చోట్ల ప్రవర్తించాలి. నా చదువుకున్న చదువుని ఎక్కడ తెలిసేటట్టుగా ఎన్నో విషయాల్లో చూపించాను. ఇన్ని విషయాల్లో చూపించినప్పటికీ కూడా చివరికి చేసింది ఎవరు? నేను. అన్ని విషయాలు చెప్పుకుని డిగ్రీలు వేసుకుంటాడు. అంతేనా? ఇట్లా దీనిలో ఏమంటారు? విజిటింగ్ కార్డులో పేరు వేసుకుని డిగ్రీలు వేసుకుంటాడు. కానీ అన్ని డిగ్రీలు తెలివి ఎక్కడుంది? విజిటింగ్ కార్డులో ఉందా? తన దగ్గర ఉందా? తన దగ్గర ఏ రూపంలో ఉంది? తన తెలివి ఫిజిక్స్ రూపంలో ఉందా? మనం గుర్తించవలసింది ఏంటంటే, చదువుకున్న తర్వాత ఏదో ఒక చోట ప్రవర్తించేటప్పుడు అక్కడ ఒక ఇదివరకు ఎవరు ప్రవర్తించినటువంటిది విషయం కాను, తనే ఇదివరకు దాని ఎందుకు చూడనటువంటి విషయాన్ని ఒకటి కొత్తగా చెప్పాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? తన దగ్గర నుంచి వచ్చింది. తన దగ్గర ఏ రూపంలో వచ్చింది? తనను కొత్తగా దర్శనం చేసి చెప్పాడా, దాన్ని కొత్తగా దర్శనం చేసి చెప్పాడా? ఈ మాట బాగా తెలుసుకోవాల్సింది.
నథింగ్ ఈస్ ఇన్ ఎక్స్టర్నల్ టర్మ్స్, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సెల్ఫ్. తనతో పోల్చి కనుక ఆ తనతో పోల్చి అన్నటువంటి దాన్ని మరిచిపోయి ఇప్పుడు అన్నీ కూడా బయటతో పోల్చి బయట మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మనం ఎప్పుడు ఎదగాలి? తను ఎదగటానికి, తను గుర్తించుకోవటానికి తన స్థిరత్వం అది ఎట్లా ఉంటుంది? తన తేజస్సు, తన తెలివి తేజస్సు ఎట్లా ఉంటుంది అంటే బయట దాంతో ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి బయట ఒక గొప్ప విషయం చెప్పాడు అనుకోండి, సంతోషం ఎక్కడ వస్తుంది? తన దగ్గర వస్తుంది. దేనివల్ల వస్తుంది? అది చెప్పినందువల్ల వచ్చిందా? తన తెలివిని గుర్తించినందువల్ల వచ్చిందా? తన తెలివిని దాని చెప్పడం చేత గుర్తించాడా? తన తెలివిని తాను ఇదివరకు చూడని రూపాన్ని ఇప్పుడు చూసిన రూపం చేత చూసినందువల్ల సంతోషం వచ్చిందా? అది చెప్పాడు, ఆ భాష అర్థమవుతుంది. తన తెలివి ఎదిగింది కదా ఇప్పుడు. ఆ ఎదిగిన తన తెలివి భాష ఏమి? లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్ఫ్, లాంగ్వేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అసలు అట్లే దాని భాష ఏమిటంటే బయట దాన్ని ఏదో చెప్పాడు, అది చెప్పాడు, అది ఎట్లా ఇది ఇట్లా, అది ఎట్లా అవుతుంది కదా, ఇట్లా అవుతుంది, ఇట్లా చెప్పేశాడు, బాగుంది అని చెప్పేశాడు. అంటే తన తెలివిని బయట భాషలో చెప్పాడు కానీ తన తెలివిని తన భాషలో చెప్పద్దు. తన భాషలో చెప్తాడు. అది గుర్తించాలన్నా తాను స్థిరంగా ఉండాలి. దూకుడు మనిషి, ఇట్లా రఫియన్, రఫ్గా ప్రవర్తించేవాడు బయట ఏం చేయలేడు. స్థిరంగా ఉన్నవాడే చేస్తాడు. అంటే ఇప్పుడు తన స్థిరత్వాన్ని బాగా మళ్ళీ గొప్పగా గుర్తించాడు. తన స్థిరత్వమైన భాషతో దాన్ని చెప్పాడు. తాను స్థిరంగా ఉండి అవతల దానికి గొప్పతనాన్ని చెప్పగలిగాడు. అంటే ఇప్పుడు గొప్పతనం అదే తన స్థిరత్వమా? లోకంలో కూడా చెప్పినప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు. అప్రిషియేట్ చేయడం అంటే అభినందన చేస్తారు, చప్పట్లు కొడతారు. దేని చప్పట్లు కొట్టారా? ఆయన మాటలు చప్పట్లు కొట్టారా? ఆయన దాన్ని ఎట్లా స్థిరంగా నిలుపుకొని చేశాడో దానికి చప్పట్లు కొట్టారా? చప్పట్లు దేనికి కొట్టారు? ఆయన చెప్పగలిగినటువంటి ఆయన ధీమ, ఆయన ధైర్యం, ఆయన బుద్ధి, దాని చప్పట్లు కొట్టారు. దానికి చప్పట్లు కొట్టవలసిన అవసరం లేదు. మొత్తానికి చెప్పాల్సింటే మాటకి కాదు, ఈ మాట వెనుక ఆయన బుద్ధి, ఆ మాట వెనుక ఆయన యొక్క జ్ఞానాన్ని చప్పట్లు కొట్టారు. ఆ జ్ఞానం యొక్క స్వరూపాన్ని మనం తీసుకుందామా? మాటలు తీసుకుందామా? మాటలు గాలికి ఎగిరిపోయినాయి. మనం ఆయన చెప్పిన దానిలో అవగాహన చేసుకున్నామంటే మనం అర్థం చేసుకున్నాం అంటాం. మనం ఏమర్థం చేసుకున్నాము? ఆయన చెప్పిన బయట దాన్ని వివరించినటువంటిది ఆ వివరణ అర్థం చేసుకున్నాం. అంతేకాని ఆ బయట దాన్ని ఆయన వివరించి చెప్పడానికి ఆయన ఏ తెలివిని ప్రయోగం చేశాడో ఆ తెలివి మనకు అర్థమైందా? గురువు దగ్గర శిష్యులు ప్రవర్తించేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయంలో గురువు తన సచ్చిదానంద యొక్క తేజస్సుని ఎట్లా ప్రవర్తింపచేసి బయట చెప్పుకుంటూ వస్తున్నారో అది అందుకునేంత వరకు కూడా గురువు యొక్క బోధ మనం శ్రవణం చేసిన వాళ్ళని కాదు. శ్రవణం చేసినప్పటికీ కూడా ఈ మాటలు, ఇటువంటి మాటలు నేను చెప్పినా కూడా ఈ మాటలు మళ్ళీ మనం చెప్పగలిగినప్పటికీ కూడా అంటే ఏ సాధన చేత ఏ స్థితిని పొంది దాని చేత మంచి మంచి మాటలు మనకు కొత్తగా వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆ స్థితిని మనం పొందాలి. అంటే అందువల్ల లోకంలో ఒక మంచి మాట చెప్పాడు ఆయన. అదే షట్. షట్ అంటే మామూలుగా 6 అంట. షహమర్షణే ధాతు. ఎన్నో మంది బయటకు గుంజటానికి ప్రయత్నం చేస్తుంది. చూడు అక్కడ గొప్పతనం చూడు, అది చూడు, బాగుంది చూడు, అది ఎంత బాగా ఉంది చూడు, వాడు అట్లా చేస్తున్నాడు చూడు, వాడు ఎంత గొప్పవాడినాడు చూడు, వాడి స్టైల్ చూడు, వాడి వేషం చూడు ఎంత బాగుందో అని చే చూస్తున్నాడు వాడు. ఇవన్నీ దెబ్బలు కొడుతూ ఉంటే వాడిని బయటికి గుంజడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవడు ఓర్చుకుంటాడో
ఆ ఓర్పును చెప్తున్నది వేదం, ఆ షట్టని చెప్తున్నది వేదం. ఇట్లా వాళ్ళు ఆ పంది ఎవరు అష్టావకులు చెప్పుకుంటూ వచ్చినారు. వాళ్ళు సౌండ్గా మనకేం తెలుస్తుంది? ఖాళీ దెబ్బ తగిలితే ఓర్చుకోవడం, ఇది మనం విన్నాం. ఖాళీ దెబ్బ తగిలితే ఎంతసేపు ఉంటుందండి? కాసేపు, తర్వాత లేకపోతే దేహం పోతే పోయింది. కానీ బయట ఆకర్షణ బాగుంది బాగుంది ఎక్కడి చూస్తున్నాం, అది ఎంతగా ఉంటుందంటే, ఎంత దెబ్బ కొడుతుందంటే మనకు అక్కడ ఆకరణ బాగుంది అన్నామంటే ఇక్కడిది వదిలేసామన్నమాట. మాట సూత్రప్రాయంగా గుర్తించాం. బయటది అవును అన్నావంటే ఇది కాదన్నావు. ఎట్లా కాదన్నావు? దీని టర్మ్స్ తెలియటంలే. బయటది అవునన్నావు, దాని గురించి ఎంత చెప్పా, ఇంత పొడుగుంది, ఇంత వెడల్పుంది, అంత ఆ రంగు ఉంది, ఈ రంగు ఉంది, ఇది బాగుంది, ఇట్లా ఉంది, ఇట్లా అన్ని భాషలతో దాని మీద ఎన్నో భాషలు కల్పించి బాగుంది అనుకోవటానికి అంత ఎన్ని భాషలు కల్పించామో అంత మోసపోతున్నాం అన్నమాట. అవన్నీ కూడా వీటిల్లో ఒక్క పదాన్ని సరిపోదు. తన్ని గుర్తించడానికి ఒక్క పదము సరిపోదు. తను తాను స్పష్టంగా ఆ స్థిరత్వం అనేది ఎట్లా ఉంటుందంటే, ది ఎంటైర్ యూనివర్స్, ది బాహ్య సృష్టి అన్న, ఇది గ్రాహ్య సృష్టి, ఇదంతా కూడా ఒక్క ఉనికి మీద స్పష్టంగా ఉంది. తాను ఎంత తన స్థిరత్వం ఎట్లా ఉంటుందంటే, స్థిరత్వం పొందిన కొద్దీ తాను బయట నుంచి దూరం అవుతాడు. బయట తనకు అల్పమవుతుంది. మనిషి చిన్నవాడవుతాడు. బయటది గొప్పదిగా, తను దానికి వేరుగా ఉన్నదే గొప్పతనం. అసలు తను అంచనా వేయటం, అసలు లోకంలో ఈ మాటలు ఎవరికి తెలియదు. నువ్వు గొప్పవాడివి అంటే పౌడు మీసం దిగుతా అంటాడు, మీసం పెట్టుకుని గొప్పవాడు అంటాడు. మీసం పెట్టుకుంటే ఏం గొప్పతనం? మీసానికి గొప్పతనానికి ఏం పోలిక? దేహానికి గొప్పతనానికి ఏం పోలిక? దేహం పోయేది, దేహంతో పాటుగా మీసం కూడా కాలిపోతుంది. ఏం గొప్పతనం? ఏం తిన్నావు? అదేం గొప్పతనం? తిన్నవన్నీ మనాడు ఎరిగేశాడు, అయిపోయింది. ఏం గొప్పతనం? జన్మ ఏం గొప్పతనం? ఎన్ని జన్మలు పోయింది ఏం గొప్పతనం? బయట ఏం చూసినా ఏం గొప్పతనం? ఏం గొప్పతనం కాదు అని గుర్తించి తను ఆకర్షింపబడకుండా తన ఉనికి ఎట్లా ఉందో బయట తన ప్రవర్తన కూడా అట్లాగే ఉండాలి. తమాషా చూడండి, కరెంటు 220 volts అంటే ప్రెషర్ అన్నమాట, వేగం. అంత వేగంలో కరెంటు పోతుంటే అదే కరెంటు దీపాన్ని వెలిగిస్తోంది, అదే కరెంటు ఫ్యాన్ తిప్పుతోంది, అదే కరెంటు ఇంకో మోటార్ని తిప్పేసి నీళ్ళు పైకి ఎక్కిస్తోంది. అది ఎట్లా ఉంది? అది తేడా ఎవరిది? కరెంటు తేడానా, మనం వాడుకున్న తేడా, కంట్రీవెన్స్ తేడా. తానెప్పుడు స్థిరమే. కరెంట్ ఎప్పుడు అట్లాగే ఉండాలి. తన ఫ్లో ఉంటారు, తన ప్రవాహం ఎట్లా ఉండాలి అట్లాగే ఉంటే బయట ఎన్నైనా పనిచేస్తాయి. కరెంటు యొక్క గొప్పతనాన్ని వాటితో చెప్పేది కాదు. లోకం ఎట్లా అవుతుందో అట్లాగే మట్టి కుండ ఉందంటే, మట్టి కుండ ఉన్నది అంటే అక్కడ కుండ గొప్పతనమా మట్టి గొప్పతనమా? ఏం గొప్పతనం? ఏం గొప్పతనం? మట్టి గొప్పతనం ఏమిటి? అక్కడ మట్టి ఉన్నందువల్ల కుండ. అట్లాగే ఉనికి అనే పదం బయట ఎన్ని తిరిగినప్పటికీ కూడా గొప్పతనం ఎట్లా వచ్చింది? ఉనికి వల్ల. లెక్క సత్, ఉనికి గొప్పతనం. అది దేనివల్ల వచ్చింది? అక్కడ దానికి ఉనికి ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు? అది ఎవరిని పిలిచినే ఉన్నానదే ఇక్కడ రాసు నేనే ఉన్నా ఇట్లా ఎవరన్నా పిలిచారా? బయట వాళ్ళు డబ్బు పిలవలేరు, వాళ్ళు చేత కాదు. రూపాలు లేవన్నీ జడ స్వరూపాలు, ఇనానిమేట్. ఉనికి తన దగ్గర ఉంది. తన గొప్ప ఉనికితో దాన్ని కదిలించి అది గొప్ప అంటే ఏమవుతుంది? ఉనికి తనది,
దాన్ని ఉనికి తన దగ్గర ఉండగలిగినది దాన్ని కదిలించగలిగింది. తన దగ్గర ఉండగలిగింది దాన్ని కదిలించగలిగింది. ఎట్లా కదిలించగలిగింది? తన ఉనికి స్వరూపంగా కదులుతుంది. దాని ఉనికిగా కదలటంలే, దాని గొప్పతనంగా కదలటంలే. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దాని గొప్పతనం అన్నట్టుగా చూస్తున్నాం. మరి అది కదులుతోంది, ఆ కదిలించిన ఉనికి తన గొప్పతనం ఏమి ఎప్పుడు మనకు కనిపించింది? అసలు అది తన మనస్సు తనకు కనిపించింది. మాట అయితే ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాడు. ఈ మాటకి ఈ జన్మలో మనస్సు అనే పదాన్ని ఎన్ని మాటలు ప్రయోగం చేసి ఉంటాడు తెలియదు. దేహం అనే పదం ఎన్ని మాటలు చెప్పుకుంటాడు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మైండ్ బాడీ అంతేగాని మనస్సు దేహం అనేది వాడికి తెలియదు కనుక తెలియని వాడు అట్లాగే ఉంటాడు. మైండ్ అనే పదానికి నిర్వచనం లేదు, మనస్సు అనే పదానికి నిర్వచనం. బాడీ అనే పదానికి నిర్వచనం లేదు. దేహ శబ్దానికి దేహ ఉపచినోతి నిర్వచనం. మన జ్ఞాని మన్యతే ఇది మనః, గ్రహింపు మనస్సు. మైండ్ అంటే అట్ట నిర్వచనం చేయలేదు, మరి తెలియదు. అదొక భాష, మనదేమో భావం. మన పదములన్నీ భాషా పదములు కాదు, భావ పదములు. అవన్నీ లోపల ఒక దర్శనాన్ని చూపిస్తాయి. ప్రతి పదము కూడా ఒక దర్శనాన్ని చూపిస్తుంది. అవి ఏం చూపిస్తాయి? బయట ఆబ్జెక్ట్ని చూపిస్తాయి. అంత తేడాతో ఉంటే ఆ తేడాలో కొంచెం ఉన్నా గుర్తించు. నేనున్నా, ఏది నేనంటే ఎవరు? నేను జపమే జపం. దానికి జపమాల కూడా లేకుండా నేను అది ఎట్ట నేను మామయ్య, నేను అత్తయ్య, నేను తాతయ్య, నేను ముత్తయ్య ఇట్లా లేకపోతే నేను వాడిని, నేను వీడిని, నేను అయ్య, నేను ఆ గొప్ప ఈ గొప్ప. ఈ నేనుకి ఎన్ని రూపాయలు చెప్పాడు, ఎన్ని విశేషణాలు చెప్పాడు. ఇది విశేషణాలు ఎక్కడ ఉన్నాయి? నేనుకి విశేషణాలన్నీ ఎగిరిపోయినాయి. అవి మరి ఇన్ని విశేషణాల్లో ఉంటే ఇప్పుడు నేనెవరు? ఇన్ని విశేషణాలు చెప్పినప్పుడు దీనిలో నేనెవరు? ఒక్క విశేషణంలో గొప్పతనాన్ని చూపించు, నేను యొక్క గొప్పతనాన్ని. మన జీవితము మనం ఎట్లా రచింపబడ్డాము ఆ రీతిలో లేదు. అందువల్ల అంటారు సప్త అని ఇంకా పదం పట్టుకొచ్చాడు. సప సమవాయే, సమన్వయం చేస్తుడు, సింక్రనైజ్ చేస్తుడు, సింథసైజ్ చేస్తుడు. బయటకి నీకు ఏదైనా ఎక్కడైనా పోలిక ఉన్నదా, ఎక్కడైనా సమన్వయం అవుతుందో చూడాలి. కావటం లేదు. కాక చివరికి దేహంతో సహా ఈ ప్రపంచాన్ని వదిలేసిపోయినాడు. పుట్టిన దగ్గర నుంచి పుడకల్లో పోయేదాకా దీంతో తాను ఏదో సాధన చేసి గొప్పగా చేయాలని ఇట్లా హోనంగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తనకి అర్థమేమో ఏం తెలియదు. అంతకంటే వేరే బతుకు లేదన్నట్టుగా చేసుకుంటూ వచ్చాడు. అంతకంటే వేరే బతుకు లేదన్నట్టుగా చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు? చివరికి ఆ దేహాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. వదిలిపెట్టిపోవటానికి ఇంత ప్రయత్నము. పోయేటప్పుడు ఏం తీసుకుపోయినాడు? అప్పుడు పోయేటప్పుడు తీసుకుపోవటానికి ఏదైనా ఉంటుందని కూడా మనకు లేదు. పోయేటప్పుడు ఏదైనా తీసుకుపోతామని కూడా మనకు లేదు. మరి ఎందుకు చేసే ప్రయత్నం చేసినట్టు? బుద్ధినైనా తీసుకుపోతాడో తెలియదు, బయట వాటిని ఏదైనా తీసుకుపోతాడో కూడా తెలియదు. అవన్నీ కూర్చుకుంటున్నాడా అది కూడా తెలియదు. ఎందుకు కూర్చుకుంటున్నాడు? పోయినప్పుడు తీసుకుపోవడానికి కూర్చుకుంటున్నాడు, ఇక్కడ వదిలిపెట్టిపోవడానికి కూర్చుంటున్నాడు, లేకపోతే మన వాళ్ళకందరూ ఇచ్చిపోవడానికి కూర్చుంటున్నాడా? ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? పోయేటప్పుడు తానెట్ట వదిలిపెట్టేసిపోతాడో తన వాళ్ళు కూడా అందరూ వదిలిపెట్టేసిపోయేది కదా. మరి ఎందుకు బతుకుతున్నాం? ఇప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా, ఏం లక్ష్యం ఉండాలి. తెలియదు. ఆ మాట చెప్పాడు. సప్త వేదం చెప్తుంది, సమన్వయం చెప్తుంది. ఏదైనా మరి
కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, పరస్పరం ఇద్దరు సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇద్దరు ఒక చోట ఉండాలంటే ఒక గంట సేపు బస్సులో రైల్లో ప్రయాణం చేయాలన్నా కూడా మాట్లాడుకునేప్పుడు ఎట్లుంటారు, ఆయన పాట ఇద్దరు సమన్వయం ఏంటిగా ఎట్లా ఉంటారు. ఒక చిన్న విషయం అట్లా ఉంటే లైఫ్ లాంగ్ ఎట్లా ఉంటుంది. అసలు లైఫ్ అనే పదం ఇది. జీవితం అంటే జీవించుట. మనం ఏమంటున్నాం, చచ్చిపోతాడు. జీవించేవాడు ఎట్లా చచ్చిపోతాడు, ఇందులో గొప్ప విశేషం. జీవించేవాడు అని చెప్పిన తర్వాత వాడు చచ్చిపోతాడు ఎట్లా? జీవుడు అన్న తర్వాత చచ్చిపోతాడు ఎట్లా? జీవుడు అన్నవాడు జీవుడు, జీవించేవాడే జీవుడు. అంటే చచ్చిపోయేవాడు మన జీవుడు అంటే ఆ పదం ఏమర్థం? ఎందుకు ఎట్లా బతుకుతున్నా? బ్రతుకు అంటే బ్రతుకను, బ్రతికేవాడు చావు అంటే పదములకి, భావములకి, చేష్టలకి, మన మన ఆలోచనలకి ఏం అస్సలు సమన్వయం కుదరటం. కుదరకపోతే ఎట్లా ఉంటుంది మన జీవితం? కుదరనట్టే ఉంటుంది. కుదరని వాడికి కుదరనట్టే ఉంటుంది. తెలిసిన వాడు ఎట్టుంటాడండి? తెలిసినట్టు ఉంటాడు. తెలియని వాడు ఎట్టుంటాడండి? తెలియనట్టు. పౌరాణంలో ఉంది. అట్లా సరే. కనుక తెలిసినవాడు తెలిసినట్టే ఉంటాడు, తెలియనివాడు తెలియనట్టే ఉంటాడు. లోకం ఎట్లా ఉంటుంది? ఎట్టయినా సరే బతకాలి. కాలు చేయకపోతే కాలు తీసైనా సరే బతకాలి. కళ్ళు పీకేసినా సరే బతకాల్సి. అన్ని అవయవాలు పోయినా సరే వాడు బతికితే చాలు. దానికోసం పోతాం మనం. డాక్టర్ చుట్టూ తిరిగి 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 లక్షలు ఖర్చు పెట్టి అదంతా కూడా అక్కర్లేదు. పోతాడని గ్యారంటీ తెలుసు. అయినా ఐసీలో పెట్టేసి పోతే మా ఆయన ఏమనుకుంటాడో, ఇంకేమైనా పోయి ఆయన ఏమనుకుంటాడు, ఇంకా ఆయన ఏమనుకుంటాడో చెప్పి ఐసీలో కూర్చో పోయి ఆ కాసేపు ఓ 10 రోజులు ఐసీలో కూర్చోబెట్టే బదులు ఐసీలో ఇంటూ కూర్చోబెట్టి చక్కగా కృష్ణారామ అనిపించాయి. నువ్వెవరో తెలుసుకో, పోయేవాడు ఎట్టపోతున్నావో, నువ్వు పోవటం అంటే ఏమిటో ఉండటం అంటే ఏమిటో తేడా తెలుసుకో అని నేర్పించినటువంటిది తల్లి ఎవరిని ఉన్నారా? లేదు. అట్టగా కూర్చోపోతే లోకం అంతా ఏముంటుంది? తండ్రి చచ్చిపోతే కూడా ఐసీలో పెట్టడానికి ఖర్చు కావాలి, వెనకాడ పడ్డాడని ఈ అహంభావం అంతా ఎన్ని మాటలు మాట్లాడతారు. అసలు చేయవలసింది ఏమిటో మనకు అర్థం కాదు. అర్థమవుతుంది. కనుక వేదం ఏది? అసలు మనకు వేదం అనే ఒక గ్రంథం ఉందని తెలుసా? ఎంతమంది తెలుసు వాళ్ళకి? అసలు సంస్కారమే లేకపోతే తెలుస్తుంది. సంస్కారం అవి కాకపోతే అందరూ ఎట్లా ఉంటారు? అందరూ ధ్యానం చేసేవాళ్ళు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఏం ధ్యానం చేయాలి ఇప్పుడు? ఎవరిని ధ్యానం చేయాలి? ఎవరినో ధ్యానం చేస్తాను. తను ధ్యానం చేయొద్దు, తనెవరో తెలుసుకోవద్దు. అర్థమవుతుందా లేదా? విలువ తెలియాలి. ఇది నవ. ఇప్పుడు మనం నవ శబ్దం బందీ చెప్తున్నటువంటి దాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నుస్తుతౌ ధాతు. విలువ తెలియాలంటే చిన్న మాట, భగవంతుని సాన్నిధ్యం కావాలి. భగవంతుడు వచ్చి మనకి ఏం చేయాలి? మన కష్టాలన్నీ తీసేసేయాలి. ఏం చేయాలి? తీసేయాలి. రైట్. నీ కష్టం ఏమో చెప్పు అసలు. నేను చెప్పేది ఏమిటి కనుక ఎన్నడే మా ఇంట్లో కష్టాలు, మా ఇంట్లో ఉన్న కష్టాలు ఎవరికి ఉండవు అంటాడు. ప్రతివాడు అదే అనమాట.
మా ఇంట్లో ఉన్న కష్టాలు ఎవరికి ఉండవు అంటాడు. కష్టాలు బయట టర్మ్స్లో మాట్లాడుతున్నాం మనం. బయట టర్మ్స్లో మాట్లాడి అవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నవన్నీ ఇవన్నీ శాశ్వతంగా ఇట్లాగే ఉండాలంటే ఉంటాయా? ఏమైనా అర్థం ఉందా? అది ఏం తెలియదు. సమవుతుందా? ఎగుడు దిగుడుగా బతుకుతూ ఇది శాశ్వతంగా ఉండాలంటే, చావకుండా ఉండాలంటే చచ్చిపోతాం అనుకున్నాడు. తన శాశ్వత స్వరూపం తనకు అర్థం కాదు. శాశ్వత స్వరూపం అర్థం కాదు, చచ్చిపోతానంటాడు. చచ్చిపోతాను అనుకున్నవాడు ఇంకెట్లుంటాడు? ఇక తను ఏమని అంచనా వేసుకుంటున్నాడు. అయితే నిజంగా అనుకుంటున్నాడు అంటే అది కూడా అనుకోడు. ఎందుకు అనుకుంటే భయం వేస్తుంది. చచ్చిపోతానేమో భయం. చచ్చిపోయేవాడికి భయం ధైర్యం మొత్తానికి ఏదో పోయేవాడే కదా. ఆ పోయేవాడు ఏం చేయాలి? అక్కడ ఎట్లా తీసిపోతా, తర్వాత నేను ఉంటానా ఉండనా? తర్వాత ఉండని వాడికి ఇప్పుడు ఉండటానికి ప్రయత్నం చేసేవాడు ఏ ఉండటాన్ని గురించి ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత ఉండడం అనేటటువంటి తనకు తెలియని స్థితితో ప్రయత్నిస్తున్నాడా? తర్వాత ఉంటాడని ఇప్పుడు ఉండటాన్ని కాపాడుకుంటున్నాడా? ఆ ఉండటం అంటే అసలు ఉండబెట్టు కూర్చున్నాడనే. ఉండటం అనేటటువంటిది తన గురించి ఇట్స్ నాన్ ఫిజికల్ కన్సెప్షన్, కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ కూడా మళ్ళీ బయట దాంతో మాట్లాడుతుంది. అన్నీ బయటే. బయట టర్మ్స్ లేదు. బయట ఎట్లా ఉంది? తాను ఎంత పూర్ణమో బయట నుంచి ఆ పూర్ణత్వాన్నే మనకు అందిస్తుంది. ఎట్లా అందిస్తుంది? అది నాకు బాగుంది అని అంటే అది పూర్ణత్వం అనేది చూస్తుందంటే బాగుందా? ఆ బాగుంది అనే మాట నీ దగ్గరే ఉందో చూడుకుంటుంది. ఇది అది అందించే బోధ. నా దగ్గర ఏం కలుగుతావు? అది తనకు దర్శన స్వరూపం, దృశ్య స్వరూపం కాదు, బయటది కాదు. ప్రతిదీ మనకు కూడా పాఠం ఎటు చూపించింది. ఇన్ని జన్మలు ఎత్తాం, ఇన్ని విషయాలైనా అన్నీ కూడా తన దగ్గర తను పిలుచుకొచ్చినటువంటివి. పిలుచుకొస్తే అని చెప్తుంది అది నీకు శాశ్వతం కాదు అని వెళ్ళిపోయింది. నాతో ఏం పట్టుకుంటామని వెళ్ళిపోయింది. అన్నీ గతం. సంస్కృతమైనది, తెలుగు. గతం నాస్తి ఎంతమంది తెలియదు? అందరికీ తెలుసు. గతం నాస్తి అంటే గడిచిపోయింది, వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? మరి వెళ్ళిపోతే దానికోసం ఎంత ప్రయత్నం చేశామో, దానిలో బ్రతకాలని ఎంత ప్రయత్నం చేశాం. అది వెళ్ళిపోయింది. ఎట్ట బ్రతుకుతాం ఇప్పుడు? దానిలో బ్రతకాలని ప్రయత్నం చేసిన వాడు అది వెళ్ళిపోయింది కదా. తన బ్రతుకు వెళ్ళిపోయినట్టుగా ఇప్పుడు కాదు. తను బతికున్నాడు తెలుస్తుంది. తను బతికున్నాడని తెలుస్తుంది. దాంతో బతకాలని ప్రయత్నం చేస్తే అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయినప్పుడు దాంతోనే బతుకంటే తన బతుకు వెళ్ళిపోయింది అనుకోని చెప్పుకోవాలి. కానీ వెళ్ళిపోలే. అది వెళ్ళిపోయింది కానీ తన బ్రతుకు వెళ్ళిపోలే. తన బ్రతుకుంది, తాను బ్రతికే ఉన్నాడు. అంటే ఏమైంది ఇప్పుడు? బ్రతుకు యొక్క స్వరూపం డిఫైన్ చేయి. చిన్న మాటలు, ఈ చిన్న మాటలు వదిలిపెట్టేసి ఏమో చేస్తారు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేస్తే మాత్రం ఏమొస్తుంది? ఇంకెవరిని చేస్తాం? ఆ దైవాన్ని తీసుకోవాలంటే తీసుకునేటటువంటి తెలివి తన దగ్గర ఉండదు. తనెవరు? దైవం కావాలి. మంచి మాట, దానికి ఏం సందేహం లేదు. ధ్యానం చేయాలి, తప్పకుండా చేయాలి. కానీ ఎట్లా ధ్యానం అంటే ఎట్లా కూర్చోలేదు చేసేస్తే ఏమో వెళ్ళిపోయింది అనుకుంటే మనసు తెలియదు. తన అలవాటులో కానీ తన బ్రతుకు వైఖరిలో కానీ ఎక్కడ ఎట్లా మార్పు కనిపించడం లేదు. బయట సత్యం అనేది తిరిగేటటువంటిగానే ఉంది. కానీ దాన్ని ఒప్పుకొని బయటని మనం విడిచిపెట్టలేము అనే బతుకుతున్నాము. కానీ బయట విడిచిపెట్టిపోవడం అనేటువంటిది ప్రత్యక్షంగా కలుగుతుంది కదా. ఏమేమి ముట్టుకున్నావో అన్నీ వెళ్ళిపోయినాయి. ఈ క్షణం దాకా ఏమి జరిగినాయో అన్నీ వెళ్ళిపోయినాయి. ఇవి మనకు లేవు. ప్రత్యక్షంగా చూపిస్తుంది. దీనికి ఎవరి ప్రమాణం కావాలి? ఇప్పుడు నేనెవరు? ధ్యానం ఎక్కడ చేయాలి ఇప్పుడు? మరి అక్కడ ఇందాక ఎందుకు ప్రవర్తించాను? ఇప్పుడు నేను ఎక్కడ? అక్కడికి ధ్యానం చేసే ప్రతి చిన్న విషయంలో ఏం జరుగుతుంది? చింతాయ అంటే విడిచితి జ్ఞాని. తను చైతన్యవంతం చేసుకొని చూసుకో. నేను నా దగ్గర చైతన్యవంతం ఏమున్నానో అక్కడ ఉండాలి. దాంతో నేను ఏం ప్రవర్తించినా నా చైతన్యమే కానీ దాని చైతన్యం కాదు కదా.
మరి నా చైతన్యం నాకు తెలియటం లేదు, అదేమో వెళ్ళిపోయింది. ఎట్లా లైఫ్ ఈజ్ ఎట్లా ఉందంటే ఇట్లా అరకతెరలో ఉన్నట్టు ఉంది, కానీ చాలా సింపుల్. నేనే అన్నింటికీ ప్రవర్తక స్వరూపం, నేనే. నా దర్శనమే నాకు తెలుస్తుంది. నేనే ప్రవర్తిస్తున్నాను కనుక నేనే నాకు తెలుస్తుంది. ఎక్కడ ప్రవర్తించినా తనకు తెలిసేది తన స్వరూపమే తెలుస్తుంది, కానీ బయట స్వరూపం తెలియదు. బయట స్వరూపంతో తను ప్రవర్తించడం లేదు అసలు. అర్థమవుతుందా? మధ్యలో వాయించేవాడు మధ్యలో వాయిస్తున్నాడు అంటాం అనుకోండి. మధ్యలో వాయిస్తున్నాడా, తన తెలివిని వాయిస్తున్నాడా? తెలివిని ప్రవర్తింపజేస్తున్నాడా, మధ్యలో వాయిస్తున్నాడా? మధ్యలో వాయించినంతసేపు తెలివిని ప్రవర్తిస్తున్నాడు. మధ్యలో వదిలేసినా తన తెలివి మాత్రం తన దగ్గరే ఉంటుంది. తన దగ్గర ఉంటుందా, మధ్యల దగ్గర ఉంటుందా? బుద్ధితో ఆడుకుంటాడా, బంతితో ఆడుకుంటాడా? చెప్పండి. బుద్ధితో ఆడుకుంటాడా, బంతితో ఆడుకుంటాడా? మరి బంతి ఆట అంటామే, టర్మ్సే వేరు అసలు. ఆట అంటే ఎక్కడ ఆట బయటే ఉంటుంది. నథింగ్ ఈజ్. చదువుతున్నావా అంటే తెలియ చదువుతున్నావా, తన బుద్ధిని చదువుతాడా, బుద్ధిని సాధన చేస్తాడా, పాఠాలను సాధన చేస్తాడా? పాఠాలను మర్చిపోతాడు, బుద్ధిని సాధన చేసింది వదిలిపెట్టాడు, ఎదుగుతాడు. ఏం చేసావో తెలియద్దు. పుట్టిన తర్వాత చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. అందరూ చదువుకున్నవాళ్ళు. ఎవరన్నా చదువుకున్నారా? ఎవరు చదువుకోలేదు. ఎందుకు? వాడు చదివింది పాఠాలు చదివాలనుకున్నారే. తన తెలివిని ఎట్లా సాధన చేసి ఎంతవరకు తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకొచ్చాడు? ఆ టర్మ్స్ తెలియదు. ఆ టర్మ్స్ ఏమన్నాడు? ఎంఎస్సీ అన్నాడు, క్లాస్ ఇంపార్టెంట్. అందరు ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత ఎంబీఏ. అందరూ ఎంబీఏ. ఈ కొన్నాడు డిగ్రీలు, ఇంజనీరింగ్ డిగ్రీలు అయిపోయి అందరూ ఎంబీఏలు. అంత ఫ్లడెడ్. ఏం చేశావు ఇప్పుడు? నువ్వు చదివింది దాని టర్మ్స్లో మాట్లాడుతున్నావు, కానీ నీ బుద్ధిని ఎట్లా సేద్యం చేసుకుంటూ వచ్చావు. ఆ మాట మాట్లాడు, ఆ టర్మ్స్ మాట్లాడాలి. చేసింది అది కదా. బుద్ధిని ప్రయోగించే పాఠాలు చదువుతాడా, ఊరే చదువుతాడా? చెప్పండి ఎవరన్నా. బుద్ధిని ప్రయోగం చేయకుండా పాఠాలు చదువుతాడా? బుద్ధి ఏం ప్రయోగం చేశాడు చెప్పదు. బుద్ధి అంటే ఎవరు తెలియదు. ముందు బుద్ధిని ప్రయోగం ఏం చేశాడు తెలియదు. ఏం ప్రయోగం చేస్తే దాన్ని సాధించాడు. దాన్ని సాధించాడా? అది మర్చిపోయినాడు. అది మర్చిపోయేంత ఇప్పుడు ఆ పాఠాలు చదివి మర్చిపోయినాడు కదా. ఇప్పుడు అతను డిగ్రీ విత్డ్రా చేయొద్దు. అతను డిగ్రీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు నువ్వు చదివిన మర్చిపోయినావు కనుక డిగ్రీ రద్దు చేసేసేది. చేస్తారా? చేయట్లే. మిచ్చోడు పక్వమైంది. ఏం పక్వమైంది? ఇప్పుడు పాఠాలు మర్చిపోయినాడు. ఏం పక్వమైంది? ఆ బుద్ధి ఏమి? లోకంలోనే లౌకికంగా మాట్లాడితేనే అసలు ఎక్కడ అతుకులు, అన్ని అతుకులు పోతారు. ఇక తను నిజంగా తన స్వరూపం మీద మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు విలువ ఏమి? వేదం ఏం చెప్తుంది? విలువ. అన్నిటికీ విలువ ఎవరు? నేను యొక్క గుర్తింపు. నేను గుర్తించి ఎట్లా ప్రవర్తిస్తున్నాడో అన్నిటికీ విలువ నేనే. నేనే విలువ. అంతటా విలువ నేనే. తను ఎట్లాగో అంతటా అట్లాగే. భర్త అన్నా, భార్య అన్నా, కొడుకన్నా, కూతురన్నా, మావడన్నా, ఇంకోటి ఎవరన్నా సరే నేను. అక్కడ ఉన్న విలువ నేను. ఆ నేను యొక్క స్వరూపాన్ని విలువ ఇచ్చి ప్రవర్తింపచేయటం అనేటటువంటిది ఒక ఎట్లా ఎథికసీ, మర్యాద. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఇప్పుడు మాట్లాడు. ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి? హలో సార్. ఏమండి పోయింది? హలో సార్, హాయ్. ఇదే రెస్పెక్ట్ ఇచ్చేది. ఇది రెస్పెక్ట్ అంటే బోస్ ప్రాబ్లీ ఇట్ మే బి ఎ రెస్పెక్ట్, మర్యాద కాదు. అర్థమవుతుందా? ఏమి సేద్యం చేస్తున్నాడో, జీవితం అంతా ఏం సేద్యం చేస్తున్నాడో ఆ నేను, ఆ ఆత్మ, అదే సెల్ఫ్. దాని గురించి అవకాశం ఇవ్వు, అవకాశం తీసుకో. అందరినీ వాళ్లే అనుకుని లౌకికంగా వాళ్ళతో పెట్టుకునేటువంటి సంబంధాలు పెట్టుకుని వాళ్ళు పాడు చేయదు. లోకంలో నా వాళ్ళు అనుకుని పోతే పాడు చేస్తారు. అలవాట్లు ఇచ్చేసి కొన్ని ఇట్లా
వాళ్ళ లోకంలో ఏవో కావాలనుకుంటారు కదా, అన్నిటికీ ఒప్పుకోరు. ఇట్లా కదా, అసలు ముందు ఏది ఆధారంగా బతుకుతున్నామో మనకు తెలియాలి. తెలిస్తే అప్పుడు బయట టర్మ్స్ అవే సర్దుకుంటాయి. మనుషుల్ని ఒక ఆత్మస్వరూపుడుగా, ప్రశాంత స్వరూపుడుగా నా కొడుకుని పెంచాలంటే అప్పుడు మన 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 కొడుకుతో ప్రవర్తించేటప్పుడు ఎటువంటి నామరూపాలు, ఏ విషయాల సంఘటనలు వస్తాయో అవన్నీ కూడా దాని తగినట్టుగా సర్దుకుంటాం. అట్లా కాదు, నా వాడు ఎట్లయినా సరే, వాడు రాక్షసుడైనా సరే మరేం పర్వాలే, వాడి కోరికలన్నీ వాడు తీర్చాలంటే కొడుకుని పెంచుతావా, నేను పెంచుతావా? నేను పెంచడం అని తన దగ్గర తెలిస్తే, దాని విలువ తెలిస్తే అప్పుడు అవతల వాడి యొక్క విలువ తెలుస్తుంది. లోకంలో ఎట్లా ఉంటుంది, నేను కష్టపడి చదివానురా, కష్టపడి చదివాను నాకు తెలుసు కనుక మీరు కూడా కష్టపడి చదివితే ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుందని లోకంలో ఇటువంటి మాట మనం ఎట్లా మాట్లాడుతున్నాం, అట్లాగే తను తాను గుర్తించడం అనేటటువంటిది ఎంత విలువైందో తనకు తెలిస్తే అప్పుడు అవతల వాళ్ళని తెలుస్తుంది. ఆ విషయాన్ని ఇప్పుడు నవ శబ్దాన్ని చెప్తున్నటువంటి ఒక శ్లోకం చెప్పారనమాట. ఆ మొదటి చరణం పైన మాటలు చెప్పుకున్నాం, మొదటి పాదం చెప్పుకున్నాం. రెండవ పాదం ఏమున్నాడంటే తథా ప్రాహు నవయోగం విసర్గం. నవయోగం విసర్గం. నవయోగం అంటే యోగం అంటే కలియుట, యుజరి యోగే ధాతు. కలియుట దేంతో కలవాలి? నవయోగం అంటే విలువతో కలవాలి. ఇది విసర్గం, ఇది సృష్టి. విలువతో కలవాలి. బియ్యానికైనా కయ్యానికైనా ఏముండాలి? సమవుజ్జి ఉండాలి. సమవుజ్జి అంటే అర్థమవుతుందమ్మా, ఈక్వల్ స్టేటస్. ఈక్వల్ స్టేటస్ ఎట్లా అని కనీసం చెప్పడు కానీ 50 కోట్లు ఉండొచ్చు ఆస్తి, మనకెంత ఉంది? ఇది అయోగం. వాళ్ళ హోదా, స్టేటస్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఎక్స్టర్నల్ టర్మ్స్. అన్ని ఎక్స్టర్నల్ టర్మ్స్లో ఉన్నాయి. నవయోగం విలువ తెలియాలి. ఇందాక చెప్పుకున్నాం నేను నా స్థిరత్వము, సృష్టి రచించినటువంటి స్థిరత్వము, సృష్టి రచించిన స్థిరత్వం తన్ని వదిలిపెట్టుకోవద్దు. మనం నిర్లక్ష్యం చేసి ప్రవర్తించినప్పుడు కూడా అది తన్ని విడవదు. ఆ విడిచి బ్రతుకుట అన్నటువంటి అంశము సృష్టిలో లేదు. మనం బతకలేవట్లేదు. మనం బతకడానికి ప్రయత్నం చేసినా గుంజుకొచ్చి ఇక్కడే పడుతుంది. కానీ మనం గుర్తించుకోకుండా మన బటికి మనం వాళ్ళ మందే సృష్టి ఏం చేస్తుందో తెలియదు. అది ఎట్లా ఉంటుంది అని అంటారు. అది ఎట్లా ఉంటుంది? పిల్లలకి ఎట్లా ఏది పడితే అది ఇచ్చేసేటటువంటి అలవాట్లన్నీ చేసేటటువంటి ఏమంటారు దాన్ని, గారాభంగా. పిల్లల్ని గారాభంగా పెంచుంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళు గారాభంగా పెంచుతున్నారు. మనం వాళ్ళు ఏదో నా పిల్లల్ని ఎదగాలి, గొప్ప గారాభంగా. మన టర్మ్స్ వేరుగా ఉంది, వాళ్ళ టర్మ్స్ వేరుగా ఉంది. అట్లాగే సృష్టి మనని ఎట్లా రచించిందో ఆ రచన కాపాడటం కోసమని ప్రయత్నం చేస్తాం. మనమేమో తప్పించు తేవటానికి ప్రయత్నం చేస్తాం. ఇతనికి ఇప్పుడు ఏం చేయాలి? విలువ తెలియాలి. ఆ విలువ తెలియటం తన మీద బాధ్యత ఎట్లాగో మనకు ఇది కూడా ఒక విశేషం మనం గుర్తించాలి. అసలు మనం ఎందుకు పుట్టాము, పుట్టినప్పుడు ఇవన్నీ ఎందుకు పరిచయం అయ్యాయి, అసలు నా వాళ్ళనే వాళ్ళు ఒకరు ఎందుకు వచ్చారు, ఇది ఈ వ్యవస్థ యొక్క అర్థమేమి, ఆచరణ చేసుకుంటూ పోతుంది. నా వాళ్ళు అన్నప్పుడు నేను యొక్క వాడు, నేను వాడు, వాడు నేనే, అది నేనే, ఇది నేనే. నేను యొక్క విలువ నేనుకి సంబంధించి మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా, నిలుపుకుంటున్నామా లేదా? ఆ నిలుపుకోవడం అట్లా చెప్తున్నాం మనం. తల్లి కొడుకు తల్లిని నిలుపుకుంటున్నాను అనుకుంటారు కానీ అయిపోతుంది. కొడుకు తల్లి పోతుంది. దేహం విడిచిపెట్టిపోయినప్పుడు కొడుకు పోయినాడు, తల్లి పోయినాడు, కానీ నేను పోలేదు.
ఇప్పుడు మనం దేని గుర్తు అసలు పోయినప్పుడు కూడా మా తల్లి పోయిందనో మా కొడుకు పోయినాడనో అనుకుంటున్నారే కానీ మరి ఇప్పుడు తనకు స్మృతిలో తన జ్ఞాపకం అంటున్నా, తన జ్ఞాపకం పెట్టుకోవడంలో తల్లిని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడా, తల్లితో ప్రవర్తించినప్పుడు ఆ తల్లిని ఎట్లా దర్శనం చేశాడో అది జ్ఞాపకం పెట్టుకుంటున్నాడా? తల్లి ఎవరిప్పుడు? పోయిన తల్లి ఉన్న తల్లి తేడా ఉందా? ఉన్న తల్లి పోయిన తల్లి? తల్లి పోయిందన్నాడు, ఎక్కడ పోయింది? తన స్మృతిలో ఉందిగా. ఏముంది ఇప్పుడు? ఏ తల్లి ఉంది? తేడా ఉంది, అర్థమవుతుంది కదా. ఏ ఫిజికల్ ఎంటిటీ, ఏ నాన్ ఫిజికల్ ఎంటిటీ. భౌతికమైనటువంటి ఒక రూపము, అభౌతికమైన స్వరూపం. దేనికోసం? అభౌతికమైన స్వరూపం వెళ్ళిపోయినప్పటికీ మన జ్ఞాపకం ఉంది అన్నటువంటి ఎట్లా ఉంటుంది? అది కూడా ఎట్లా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? తను బతుకుని ఉన్నాడు, తన దేహంలో ఉన్నాడు. తర్వాత అది కూడా, ఆ తల్లి కూడా పోయింది. ఇప్పుడు ఏ తల్లి? ఏం అభ్యాసం చేశావు? ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్. లోకంలో ఎట్లా ఉంటుంది అంటే మనకి గుర్తించి కూడా బతుకుతున్నాం కనుక మనకేం అర్థం కాదు. ఈ విషయాన్ని మళ్ళీ చెప్పుకుంటాను చూడండి. తల్లి పోయింది అన్నాడు, కానీ తల్లి స్మృతి ఉంది తనకు. ఏ తల్లి పోయింది? తల్లి ఎవరు? పోయిన దేహమా, తనకున్న స్మృతియా? అర్థమవుతుందా? ఇప్పుడు తల్లి ఉన్నప్పుడు కూడా ఆ స్మృతికి గౌరవం ఇచ్చి తల్లిని గౌరవం ఇచ్చాడా? స్మృతి తల్లిని గౌరవం ఇచ్చాడా? భౌతిక శరీర దేహానికి గౌరవం ఇచ్చాడా? స్మృతి తల్లిని పెట్టుకుని ఆ స్మృతితో ఆ భౌతిక శరీరానికి గౌరవం ఇచ్చాడు. ఈ ఆధారం తెలియాలి. తెలిసి ఇప్పుడు ఈ బాగుంది. అది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఈ దేహంలో ఉన్నంతవరకు. ఆ తల్లి పోయిన తర్వాత పోతే ఎన్ని జన్మలెత్తినారము ఎందరైరో తల్లిదండ్రులు, ఎన్ని జన్మములెత్తవలెనో ఎరుగని రమవిద్యచి. ఇప్పుడు ఏం చేయాలో తెలియాలి. ఆ తల్లి అనే పదమని కానీ, కొడుకుని కానీ, ఇంకోళ్ళని కానీ, ఇంకోళ్ళని కానీ, ఒక్క వ్యక్తిని కానీ ఎట్లా చేస్తున్నాం అంటే అక్కడ నిజంగా ఏం విలువ గుర్తించాము. అక్కడ నేను అనేటటువంటిది అభ్యాసం చేయడం కోసమని ఆ స్వరూపం వచ్చింది. తల్లి వచ్చినా అదే, కొడుకు వచ్చినా, మనవుడు వచ్చినా, ఎవరు వచ్చినా అని గుర్తించి అది ఆ స్థిరత్వం వాడికి ఇవ్వటానికి కోసమని మనం ఎంత ప్రయత్నం చేశాం. ఆ చేసేటప్పుడు ఎట్లా వస్తుంది? స్థిరత్వం తాను పొందడానికి ఎంత ప్రయత్నం చేశాడో అవతల వాడితో అదే ప్రయత్నం చేసినప్పుడు వాడి దగ్గర ప్రయత్నం చేసినా తన ప్రయత్నమే, తన దగ్గర ప్రయత్నం చేసినా తన ప్రయత్నమే. దీని గురించి ఆ స్థిరత్వమును తాను గుర్తించడం కోసమని ఆ టర్మ్స్ మనం తెలిస్తే మన పిల్లలకి బాగా చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం చెప్పలేదు. వాడికి ఏం కావాలంటే ఇచ్చేసేవాడు, లోకంలో ఏం కావాలని చేసేవాడు. వాడికే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మనం ఎందుకు వాడికే తెలిసేట్టు కాదు. మనం ఏం చేసాం? ఇప్పుడు మనం ఏం సాధించాం? వాత్సల్యం సాధించాం. చూడండి, వాత్సల్యం కాదుగా మనకు కావాల్సింది. కనుక ఈ విధంగా ప్రతిదాని మీద ఇట్లా విచారణ చేసుకుంటూ ఉంటే మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నా విలువ ఏమి అవతల దాడి యొక్క విలువ తెలుసుకోవడానికి, నా విలువ ఏమి ఆ భగవంతుని యొక్క విలువ తెలుసుకోవడానికి. అర్థంగా? నా విలువ ఏమి భగవంతుని యొక్క విలువ తెలుసుకోవడానికి. పూజ చేసాం, పునస్కారాలు చేసేసాం, అయిపోయింది. కానీ నా విలువ ఏమి? పూజ చేసినందువల్ల భగవంతుని ఎట్లా పొందాను? అట్లే నా ప్రవర్తన వల్ల నా తల్లినో, తండ్రినో, లేకపోతే నా చదువునో, నా విషయమో, నా జీవితాన్నో నేను ఎట్లా పొందాను? అర్థమవుతుంది. కనుక ముందు మనం అన్ని ప్రశ్నలుగా వస్తున్నట్టుగా దానికి ఒకటే సమాధానం. ఎట్లా ఉంటుంది? ఉండేది నేను, పోయేవాడి. కానీ ఎట్లా ప్రవర్తించాలి? పోయేదాంతో ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించాలి. అవి సత్యం అన్నట్టుగా పోయేది సత్యం ఎట్లా అవుతుంది? కాదు. పోయేదాంతో నేను సత్యం కాదు. దేహం ఎట్లా ఉంది? ఎదుగుతోంది. దేహం ఎదిగి నేను ఎదిగేవాడు. దేహం ఎదిగి క్షీణిస్తుంది, నశిస్తుంది, భస్మం అయిపోతుంది. నేను ఎదిగి దేహం విడిచిపెట్టిపోతున్నాను. దానికి నాకు తేడా ఎట్లా ఉంది? ఆ తేడా గుర్తించి ప్రవర్తించాలి. కొడుకుని నేనుగా గుర్తించి గౌరవించు, ఎదగవలసిన వాడిగా గుర్తించి గౌరవించు. అప్పుడు ఆ గౌరవం తను ఎట్లా గుర్తించి గౌరవించాడో ఆ గౌరవం తన దగ్గర ఎదుగుతుంది. కొడుకు దగ్గర ఎదగదు. ఎవరి దగ్గర ప్రవర్తన తందే కదా.
ఎవరి గురించి ప్రవర్తన తనదే కనుక ఆ ప్రవర్తనలో తను ఎదుగుతాడు. తను ఎదిగేటట్లుగా అందరు ఇట్లాగే, ఒకటి మాట ఒకటి చెప్పేది కాదు, అందరు ఇట్లాగే ఎదిగా అప్పుడు విలువ తెలుస్తుంది. ఇది విసర్గ. విసర్గ అంటే సుజ విసర్గే ధాతు. విసర్గ అంటే గ్రహించుట, వ్యక్తం చేయుట. ఏం గ్రహించాము? నేనే గ్రహించా. ఏమని గ్రహించాను? అది కూడా నేనే యొక్క స్వభావం. నా దగ్గర ప్రవర్తిస్తే నేను ఎదుగుతాను, నా దగ్గర ప్రవర్తిస్తే నేను ఎదుగుతా. ఇది గ్రహించడం. నా దగ్గర ప్రవర్తిస్తే అంటే చేస్తే అది వ్యక్తం కావటం. తను దాటిపోవటం లేదు. మనం యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా మనం చెప్పుకున్నప్పుడు మనం చేసే ప్రతి చిన్న ప్రవర్తనలో కూడా మనం సృష్టి యొక్క ఆవరణ దాటిపోవటం లేదు. సృష్టి రచించిన ఆవరణ దాటిపోవటం లేదు. కానీ మనం ఈ ఆవరణలో అస్సలు గ్రహించటం లేదు. అంత పూర్తి వ్యతిరేకంగా ఉన్నాం సృష్టికి. సృష్టికి వ్యతిరేకంగా ఉన్నామంటే ఆ సృష్టికి కాదు, తనకే వ్యతిరేకం. అంత చివరికి మన జీవితం అంతా ఎట్లా వచ్చింది? తనకు వ్యతిరేకత. అందువల్ల ఏముంటుంది? నవ యోగం, విలువతో చేరుట. రాని నేనేమన్నా వద్దన్నానా? విలువ రాని నేనేమన్నా వద్దన్నానా? చేరుట అనే మాట కాదు. ఇట్లా ప్రతి చిన్న ప్రవర్తనలో కూడా తాను విలువను గుర్తించుకుంటూ దాని యొక్క విలువ ఏమి తాను అంతేగా రెండు చేస్తున్నాయి. ఆ రెండు ఎట్లా ఉన్నాయి? ఉండుట, పనిచేయుట. ఉండుట, పనిచేయుట. కర్మయోగం అన్నారు. కర్మయోగం అంటే కర్మతో చేరుతున్నా, లేకపోతే కర్మ వల్ల తనతో చేరుతున్నా. కర్మను ఆచరిస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆచరించేవాడుతాను. ఆచరించే స్వరూపం ఉంటుంది తన బుద్ధి స్వరూపం లోపల. బుద్ధిని ప్రవర్తింపజేస్తున్నాడు. బుద్ధి ప్రవర్తన ఎట్లా ఉంటుంది? బుద్ధితో బుద్ధి పెట్టుకుని మట్టితో కుండలు చేస్తూ ఉంటే, మట్టితో కుండలు చేయడం అంటే చేతులు ఆడుతున్నాయి, మట్టిని పట్టుకునేది ఇట్లా చేస్తున్నట్టుగా ఉంది. కానీ బుద్ధిలో మట్టి లేదు, చేతులు లేవు, కుండలు లేవు. ఆ బుద్ధి యొక్క భాషను ప్రవర్తిస్తున్నప్పుడు దాన్ని తప్పేదైనా వస్తే బుద్ధిలోని సవరించుకుంటున్నాడు. మనం వేరేగా చేయటంలే, మనం వేరే చేయటంలే. దోషం వస్తే బుద్ధిని సవరించుకుంటున్నాడు కానీ బుద్ధి యొక్క స్వరూపంతో తెలియటంలే. బుద్ధి యొక్క స్వరూపం ఏంటి? నువ్వు చూటుగా తెలుసుకుంటే బుధ అవగమని ఉనికిని భద్రంగా తెచ్చిపెట్టుకుని, తనలో వెదులు రాకూడదు, చెదిరిపోవటం రాకూడదు, సంచలనం రాకూడదు, తిక్క ప్రవర్తించకూడదు. లోకంలో ఇది బాగా తెలుస్తుంది. తిక్క ప్రవర్తిస్తాడు, వాడు ఎట్ట ఉంటాడు, అట్టెట్టుంటాడు, ఇట్టుంటాడంటే అది మాట్లాడుతుంటాడు. అది వాడు దేని చూసి మాట్లాడుతున్నావు? వాడు బుద్ధి చూసి మాట్లాడుతున్నావా? వాడు చేష్టలు చూసి మాట్లాడుతున్నావా? చేష్టలు చూసి మాట్లాడుతాం. చేష్టలు చూసి మాట్లాడితే బుద్ధిని చెప్పడానికి మనకు దమ్ములు లేవు. ఎందుకు దమ్ములు లేవు? మనకే తెలియదు కనుక. తెలిస్తే అది విలువ, నవయోగం. తనకు విలువ తెలిస్తే తప్పకుండా సూర్యుడి దగ్గర ఆ సోలార్ ఎనర్జీ అనేది ఉంటే ఉన్నది కనుక మన దాకా వస్తుంది, లేకపోతే రాదు. నీ దగ్గరే ఉంటే అవతల దాకా వెళ్లకుండా ఉండదు. నీ ప్రవర్తనలో అదే వెళుతుంది, నీ కిరణంలో అదే వెళుతుంది. కనుక ఎటు తిరిగి ఇంతసేపు మనం విన్న తర్వాత మనం ఏం గుర్తించడానికి కోసం వచ్చాం, ఏం చేయాలి అంటే తన ఉనికి యొక్క స్థిరత్వాన్ని గుర్తించి బయట ప్రవర్తించేటప్పుడు ప్రవర్తనలో ఉనికి యొక్క స్థిరత్వాన్ని గుర్తించాలి, నిలపడానికి ప్రయత్నం చేయాలి అన్నటువంటి బుద్ధిని పదం అనుకున్నాం. లేదా అన్నటువంటి గ్రహింపు తన దగ్గర ఎంత స్పష్టంగా ఉంటుందో అంత స్పష్టంగా మనం ప్రవర్తించగలము. మన పరిసరాలని కూడా మనం ఏర్పాటు చేసుకోగలం. లోకంలో ఫ్యాన్సీగా బతకాలనుకుంటే ఏం చేస్తాడు? ఫ్యాషన్గా బతకాలంటే ఏం చేస్తాడు? ఫ్యాషన్గా ఏం కావాలో అన్నీ కూర్చుకుంటాడు. దానికి ఎంత డబ్బు కావాలని, ఎంత బుద్ధి పెట్టాలని అన్నీ పెడతాడు. అట్లాగే తాను ఎంత స్థిరంగా ఉండాలనుకుంటాడో అనుకోవడంలో ఎంత స్పష్టంగా ఉంటుందో అంత స్పష్టంగా తను ప్రవర్తించగలడు. మరి ఎవరు ఎట్లా వచ్చినా దానిలో తాను నిర్వహించుకోగలడు. తనకు కావలసిన పరిసరాలని కూడా, పరిస్థితులను కూడా తాను కల్పించుకోగలడు.
అందువల్ల అట్లా నవశబ్దానికి వీళ్ళకి నవయోగం అనే పదం చాలా గొప్ప విశేషం. యోగం అంటే దాంతో చేరాలంటే ఇట్లాగే చేరాలి. అభ్యాసం, నిరంతరమైన అభ్యాసం. అభ్యాస శబ్దానికి అభిత ఆస్తి. ఆ విషయంలో ప్రవర్తించేటప్పుడు ఆ విలువను గుర్తించడాన్ని నిలపాలి. ఇది ఇంతే. అట్లా లేకుండా ఎట్లా ఉంటే కాసేపు అనుకుని కాదా సరిపోతే పోన్లే అంటే, పోతే పోన్లే అంటే మన అక్కడ ఉన్నవాళ్ళం కాదు, నిలుపుకున్న వాళ్ళం కాదు. ఏమైనా ఇంతే. అది ఎట్లా ఉండదు, దానికి కోపం అక్కర్లేదు, తాపం అక్కర్లేదు, మరి ఈసడింపు అక్కర్లేదు, బెదిరింపు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఉండాలనేటటువంటిది ఎంత స్పష్టంగా ఉంటుందంటే అంత స్పష్టంగా ఉనికి అనేది ఎట్లా ఉంటుందంటే ప్రశాంతంగానే ఉంటుంది. దానికి ఈ బెదిరింపులు అక్కర్లేదు, బయట దాంతో చెల్లించవలసిన అవసరం లేదు. అవసరం లేదు కనుక దాన్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, అట్లా ఉన్నానంటే తన కిరణం ఎట్లా వెళితే ఆ రోజున ఆచరించి చూడమన్నారు. అది యోగం. ఎట్లా జరుగుతుందో చూడండి. లోకంలో మనకు తెలిసింది ఏం కాదు. మనం ఎవరితో వెళుతున్నప్పుడు వాడి వల్ల పోట్లాడు వస్తుంది అనుకుంటే ఏం చేస్తాం? ఎందుకులే మనం తప్పించుకుంటే కాస్త నోరు మూసుకుంటే అదే సరిపోతుంది, వాడే వెళ్ళిపోతాడు. చిన్న చిన్న విషయాల్లో మనకు తెలియంది ఏం కాదు, తెలుస్తూనే ఉంటుంది. మన జీవితంలో మనం ప్రయోగం చేయకుండా ఉండటం లేదు, అది కూడా ఒక విశేషమే. ఎటు తిరిగి మనకు గుర్తింపు తెలియటం లేదు, అంతేగాని మనం ప్రయోగం చేయనటువంటిది ఏం కాదు. తెలిసి బ్రతకటం అనేటువంటిది మనకు కనుక ఇంటి వరకు నవయోగం ఉండాలి. నవయోగమే విసర్గ. ఆ మాటకు వస్తే ఇంకాను నవయోగమే బాహ్య సృష్టి, గ్రాహ్య సృష్టి. ఇప్పుడు బాహ్య సృష్టి, గ్రాహ్య సృష్టి అని చెప్పినప్పుడు బాహ్య సృష్టి, గ్రాహ్య సృష్టి. బాహ్య సృష్టి అంటే బయట చదివించాం, గ్రాహ్య సృష్టి అంటే గ్రహించేటటువంటి తర సృష్టి అన్నమాట. ఈ బాహ్య సృష్టికి గ్రాహ్య సృష్టికి మనము ఎట్లా చూస్తుంటున్నాం, ఏదో భ్రాంతిగా దానివల్ల ఏదో వస్తుంది అనేటటువంటి వేరే దృష్టితో దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లా కాకుండా నేనెంతో అది అంతే, నేనెంత స్థిరమో అది అంత స్థిరమే అని మనం గుర్తించినప్పుడు ఆ మాటకు వస్తే ఎట్లా ఉంటుంది, బయట వాతావరణం కూడా మన్నించి ఏమైనా చేస్తే ఏం చేస్తుంది, దేహాన్ని చేస్తుంది. అంతేనా? రోగం వస్తే ఏం చేస్తుంది, రోగం వస్తే దేహానికి రోగం, నాకేం రోగం. అయితే అంత మాట చెప్పగలిగా బాగానే ఉంది, కానీ ఆ మాట నిలుపుకోవాలంటే అన్నాడు. ఆ నిలుపుకోవాలంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ దేహాన్ని ఎట్లా వాడుకుంటున్నామో గుర్తిస్తే అప్పుడు మనం ఏం నిలుపుకుంటున్నామో ఏం చేస్తున్నామో. ముందు తెలుసుకోవాల్సిన విషయం, నేనంటే ఎవరో తెలుసుకుంటే దాని విలువ తెలిస్తే బయట మన ప్రవర్తనలో అన్నిట్లో కూడా దాన్ని మనం ప్రయోగం చేయగలుగుతాం. ఇదే తెలియకపోతే కాసేపు నేను మన దేహం అంటాడు, కాసేపు మనసు అంటాడు, కాసేపు ఇంద్రియం అంటాడు, కాసేపు అది అంటాడు, కాసేపు ఇది అంటాడు, కాసేపు అవునంటాడు, కాసేపు కాదంటాడు. ఇట్లా మారిపోయిపోతున్నటువంటి రూపాన్ని పెట్టుకుని అటువంటి నేనుని పెట్టుకుని ఎట్లా బతకాలి? చిల్లరగా బతికేటటువంటి మనిషిని, ఒక పని మనిషిని పెట్టుకొని వాడిని పట్టుకుని మనం పని చేయించుకోవాలి. మనకు మరి బాహ్య సృష్టిలో మనకేం కనిపిస్తుంటుంది, మరి వర్షాలు వస్తున్నాయి, ఇంకా ఉప్పెళ్ళు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. అంటే ఎందుకు వస్తాయంటే మనకు బుద్ధి చెప్పడానికి వస్తుంది. దాన్ని ఏమి సందేహం లేదు. ఎందుకు బుద్ధి చెప్పడానికి వస్తాయంటే అక్కడ మనం గుర్తించవలసిన ఒక విశేషం ఉంది. అది కూడా నవయోగమే. ఏమిటది? జీవితం అంతా కూడా కష్టం. ఆ కష్టం యొక్క స్వరూపం ఏమిటి అంటే బయట వల్ల వచ్చింది కష్టం కాదు. ఆ పరిస్థితుల్లో తను తాను గుర్తించుకోవడం లేకపోతున్నాడు, తను తాను గుర్తించుకుని నిలుపుకోలేకపోతున్నాడు, స్థిరంగా ఉండలేకపోతున్నాడు అనేదే కష్టమే, కానీ అదేదో వచ్చినటువంటి కష్టం దాని యొక్క రూపం కాదు. ఆ మాటలో విలువ ఏమిటంటే కష్టం బయట రూపం అనుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఇట్లా సవరించలేము. అంత
అర్థమవుతుంది. కష్టము బయట రూపం అనుకుంటే మనం సవరించలేము, మనకు అర్థం కాదు. ఉదాహరణకి ఊపిరిలు వచ్చినాయి, పెద్ద పెద్ద వర్షాలు కురుస్తున్నాయి, దాన్ని మనం ఏం చేస్తాం, మనం సవరించలేము. కానీ ఇప్పుడు కష్టం ఏంటప్పటికి దానివల్ల నేను ఉండలేకపోతున్నా అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఊహించవలసింది ఏమిటప్పటికి అదేమో బయట రూపం, ఉండుట దేహంతో కాదు. కనుక ఇప్పుడు ఏమవుతుంది, పోతే దేహం పోతుంది. ఇప్పుడు అయితే గుర్తించినప్పుడు ఏమవుతుంది, తను తాను గుర్తించలేకుండా ప్రవర్తించినందుకు నాకు ఈ కష్టాలు దైవయోగం, భగవంతుని యొక్క ప్రసాదం. గుర్తించి తాను ఎప్పుడు నిగ్రహించుకున్నాడో, నిగ్రహించుకొని దైవం నాకు ఒక గుణపాఠం చెప్పడానికి ప్రవర్తించింది. ఏదైనా సరే, ఎటువంటి విషయం ఎదురు వచ్చినా సరే నాకు ఇది గుణపాఠంగా తీసుకొచ్చాడు దైవం అని గుర్తించామనుకోండి, అప్పుడు సూటిగా మనకు వచ్చే సౌభాగ్యం ఏమిటంటే దాని యందు మనం అన్యభావం రాకుండా, దాని యందు రెచ్చిపోకుండా, ముందు విషయం అది రెచ్చిపోకుండా తాను ఉంటే తన ఉనికి భద్రమైంది. ఆ తర్వాత ఏవో కష్టాలు ఇష్టాలు బయట కష్టాలు ఏమన్నా వస్తే, ఉదాహరణకి అందరితో పాటుగా మనం కూడా ఉన్నాం, నీళ్ళు వచ్చేసినాయి, ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి, వర్షాలు పడితే నీళ్ళు వచ్చేసినాయి, అందరూ ఏం చేస్తారు, అది చేస్తారు. వాళ్ళెట్ట మర్చిపోయినారు, అందరూ మర్చిపోయినారు. అప్పుడు నీళ్ళు వచ్చినాయి మర్చిపోయినారు, ఇప్పుడు అట్ట వాళ్ళెట్ట మర్చిపోయినారు, మనం మర్చిపోయాం. ఇవన్నీ ఆగమ అపాయన అనే పదం వాడుతుంది భగవద్గీతలో. వచ్చేవి పోయేవి. కానీ ఆ వచ్చేవి పోయేవనేటటువంటిది అదే సమయంలో ఒక జ్ఞానికి కలిగింది, సామాన్యుడికి కలిగింది. సామాన్యుడు దాన్ని ఎటు తీసుకున్నాడు, జ్ఞాని ఎటు తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడో అది తను తీసుకున్నటువంటి తనసు, అది యోగం. అవునా? ఈ భూమితో ఉన్నటువంటి అన్నీ ఉంటారు, అవయవ ప్రాంతం ఉంటారు, ఆర్గానిక్ రీజన్. ఈ ఆర్గానిక్ రీజన్లో మనకు వచ్చేటటువంటి కష్టాలు తీరువేరుగా ఉన్నాయి. ఇంకా బయటికి పోతే అది కష్టమా? ఏది కష్టం కాదు. కష్టం అనే మాట ఎట్లా ఉంటుంది, తాను తనకు వస్తున్నటువంటి గుణపాఠం తీసుకోవడం చేత కాకపోతే కష్టం. సృష్టి ఏం చేస్తుంది, దీన్ని వేరే విధంగా అనుకోకూడదు. ఎట్లుండాలి, ఇవన్నీ కూడా మనకు సచ్చిదానందముడి యొక్క ఎట్లా ఉంటారు దాన్ని, కిరణములు అంటే ఫ్రీక్వెన్సీస్ అంటే ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీస్ అంటే తరచుగా జరిగేది. వేగం ఎంత ఫ్రీక్వెంట్గా వెళుతుంది, తరచుగా. అంటే మనకు మాటిమాటికి నువ్వు సచ్చిదానంద స్వరూపుడవే అని చూపిస్తుంది. మనం ఏం చేస్తున్నాం, నేను కాదు అది, నేను అది అంటుంటే అది అని అంటుందో మనకు కష్టం వచ్చింది. కానీ అది మనకేం చూపిస్తుంది, నువ్వు ఇది కాదు, నువ్వు సచ్చిదానంద స్వరూపమే అంటాడు. అయితే అది చూపించేసి అది వెళ్ళిపోతుంది. అది కూడా మన పాయింట్, మనకు ఫర్ కన్సిడరేషన్. అది వచ్చింది, వెళ్ళిపోయింది. ఎన్నో వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఆ వెళ్ళిపోయినప్పుడు మనం పంపించామా, అదే వెళ్ళిపోయిందా? కావాలని కోరినవాడు మనం పంపించామా, అది వెళ్ళిపోయిందా అంటే అప్పుడు అది రావటం వెళ్ళిపోవటం అనేటటువంటిది అది ఒక ఇన్సిడెంటల్. ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది? వచ్చింది, చెప్పింది, వెళ్ళిపోయింది. పోస్ట్ మ్యాన్ ఎంతసేపు వచ్చుకుంటాడండి, ఉత్తరం మనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ ఉత్తరాన్ని మనం ఏం చేస్తాం, చాలాసేపు చదువుతాం. అచ్చేద్ది మనం ఆ ప్రవర్తనలో ఎంత మనకు ఏమొస్తుంది, ఇటువంటి బుద్ధి వస్తుంది. బుద్ధి అంటే తను నిలుపుకోవటం ఎట్లా వస్తుంది, పదమాడేస్తాం. దానివల్ల మనకు బుద్ధి వచ్చింది. ఎవరా బుద్ధి, ఎన్ని మాట చెప్పాడు నీకు బుద్ధి రాదేవరా అంటే, ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు, ఎన్ని మాట చెప్పినా బుద్ధి రాదు. పోరా అనుకున్నాను, కష్టపడుతున్నారు, చేస్తున్నారు, రాళ్ళు సంపాదించుకొస్తావా, పోరా అంటే ఎన్ని మాట చెప్పినా బుద్ధి రాదు. ఇవిడికి అంటే రాళ్ళు సంపాదించడం బుద్ధి అనే మాట తను తాను పోషించుకోవటం విశేషం భావం. ఈ తను తాను పోషించుకోవటం అనే మాట విషయ ప్రయోగం చేస్తే ఎట్లా ఉంటుంది, తన తిండి తిప్పులు, తన భార్య పిల్లల్ని పోషించడం అనేది అన్న అర్థం తీసుకున్నాం మనం. ఆ అర్థం వెనకెందుకు ఉంది, వాళ్ళందరూ విడిచిపెట్టిపోయే వాళ్ళే కాదు. దాన్ని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడంటే వాళ్ళ కోసం ప్రయత్నం చేయటం లే,
తను తాను నిలుపుకోవడం. ఆ తను తాను అనే మాట చాలా డీప్, చాలా లోతుగా ఉన్నది. ఆ ప్రయోగాన్నే ప్రయోగం చేశాడు. బయటపడిన ఎట్లా ఉన్నారు తన భార్య, పిల్లలు, లేకపోతే విషయాలు, సందర్భాలు అవన్నీ కూడా దానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఫీల్డ్స్గా ఉన్నాయి. అది గుర్తించు. ఇప్పుడు దాన్ని మనం కాదంటానికి తీసేయడానికి కాదు మనం చేసేది. ఎందుకంటే దేహం పుట్టిన తర్వాత దేహం విడిచిపెట్టిపోయేదాకా ఏదో పని చేస్తూనే ఉంటాడు. ఆ పని చేసేటప్పుడు ఏవో విషయాలు కల్పించుకుంటూనే ఉంటాడు. ఈ విషయాలు ఎందుకు కల్పించుకుంటున్నాడు? బాధపడడానికి కల్పించుకుంటున్నాడా? బంధంలో పడడానికి కల్పించుకుంటున్నాడా? లేకపోతే యోగంగా గుర్తించడం కోసం చేసుకున్నాడా? పని చేసినందువల్ల వస్తుంది, లోకంలో ఎట్లా ఉంటుంది, చేసిన వాడికి తెలివి వస్తుంది, చేయనివాడికి వస్తుంది, ఏం రాదు. అట్లాగే ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం గుర్తించి ప్రవర్తిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక దానికోసం చేస్తున్నాం అని గుర్తించి ప్రవర్తించాలి. అంతేగాని ఏదో గుడ్డెద్దు చీలబడ్డట్టుగా కాదు. గుడ్డెద్దు చీలబడ్డట్టుగా ఏం చేస్తుంది? తను తినదు, పంటని పాలు చేస్తుంది. గుడ్డెద్దు చీలబడితే మనం అది చేస్తున్నాం. తను ఎదగటం లేదు, అవసరం ఎదగడం. మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎట్లా చేస్తున్నాం? మన సంస్కారంతోనే వాళ్ళని తీసుకెళ్తున్నాం. ఈ సంస్కారం అనే పదం కూడా, సంస్కారం అంటే సంస్కారవతి, తాను అంటే వికలం కాకుండా, సంస్కారం అంటే వికలం కాకుండా ఉండే తన స్థితిని కరోతి చేసుకుంటున్నాడు. వికలం కాకుండా ఉండే స్థితిని చేసుకుంటున్నాడు. వాడికి చెడ్డ సంస్కారం ఉందంటే చేసుకుంటున్నాడు, కానీ ఏం చేసుకుంటున్నాడు? చెడు చేసుకుంటున్నాడు. వికలం కాకుండా ఉండేదాన్ని చెడుగా చేసుకుంటున్నాడు. వికలం కాకుండా అంటే తను చెడిపోకుండా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. నిశ్చలంగా ఉండాలి అనేటువంటి తన స్వరూపాన్ని చెడుగా చేసుకుంటున్నందువల్ల చెడ్డ సంస్కారం సరిగ్గా చేసుకుంటే మంచి సంస్కారం ఉంది. ఇప్పుడు ఎవరు చేసుకోవాలి? తనేగా. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది? గురించి బాధ్యత అంతా తనది. జీవ ప్రాణధారణే, ప్రాణము తాను ధారణ చేయాలి. అర్థమవుతుందా? అన్నం వండారు, పెట్టారు, తిని దేహాన్ని పోషించు. ఇప్పుడు తిన్నా, నా దేహాన్ని బలం వచ్చింది, లేచా అని ఎట్టా నాను సృష్టి అంతా మనకు అవకాశం ఇచ్చింది. చుట్టుముట్టు ఉండేవి అన్నీ కూడా మనకు అవకాశం ఇస్తుంది. అసలు దాన్ని ఎందుకు పిలుచుకున్నావు అంటే, నువ్వు వచ్చి నా పాఠం చెప్పుకొని పిలుచుకున్నావు. అది ఏం చెప్పిందో మనకు తెలియదు, అది మాత్రం పోయింది, మనకు పాఠం మీద రాలే, మనకు తెలియటం లేదు, దానికోసం వెళుతున్నావు. ఇంకో విధంగా మనం మాట్లాడితే, ఎందుకు పోయాడంటే తిక్కవాడు పోయినాడు, దెబ్బతిని వచ్చాడు, దెబ్బతింటానే పోయి వచ్చాడు అన్నావా? అంటాడా లేదా? దెబ్బతింటానే పోయి వచ్చాడు అంటే మనకేం తెలిసింది? ఇప్పుడు వాడినేమో దెబ్బతింటానే పోయి వచ్చా అంటాడు, నువ్వు అంతేగా. అంటే లోకంలో రిలేటివిటీ అన్న, లోకంలో ఒక తీవ్రతని పోల్చుకొని మనం వాడట ఇవిడట అనేస్తున్నాం. లోకంలోనే అనేసినప్పుడు కేవలం పారమార్థిక విషయంలో ఎట్లా ఉంటుంది? ఏదైనా సరే మనకు ఇచ్చిన గివెన్ కండిషన్స్ అని, మనకు ఇచ్చిన పరిస్థితుల్లో మనం ఎట్లా మనం నెగ్గుకుంటూ వస్తాం అనే అభ్యాసం చేస్తున్నాం. మన జీవితం అంతా అదే జరుగుతుంది అని గుర్తించి దాని అందే దృష్టి పెట్టి బతకాలి. విషయమైన దృష్టి కాదు. తెలిసినా తెలియకపోయినా మనుషులు ఆ విధంగానే బతుకుతారు. కాకపోతే తెలిస్తే ఎదుగుతారు, తెలియకుండా బతికితే ఎదారా. ఫ్లూక్ గుర్తించి బతకాలి. నేను ప్రశాంత స్వరూపం, నన్ను సృష్టి అట్లా రచించింది. నా ప్రశాంతత ఏందే నాకు దైవం, నా ప్రశాంతత ఏందే నాకు సర్వ సౌభాగ్యములో కూడా అని గుర్తించి అది నా చేతిలో ఉన్నది నిలుపుకోవటం ఉండేటటువంటి. అవునా? దేహం విడిచిన తర్వాత కూడా దాన్ని నేను నిలుపుకోగలుగుతాను. దేహంతోనే కాదు, జీవితాన్ని ఇంకో విశేషం. దేహం ఉండగానే ఉన్నదని అర్థం కాదు. దేహం వచ్చేవాడు కూడా ఉన్నవాడే, దేహం విడిచిన తర్వాత కూడా తాను ఉన్నవాడే. ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, అప్పుడు అట్లే ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? దేహంలో ఉన్నప్పటికీ కూడా దేహం కంటే వేరుగా ఉన్నాడు. దేహమేమో కదులుతోంది, తాను నిశ్చలం. దేహం కదులుతోంది, తాను నిశ్చలంగా ఉన్నాడు. ఉనికి అనేది ఎప్పుడు ఒకటే. దేహంతో ఉన్నా దేహం విడిచిపెట్టినప్పుడు కూడా ఒకటే. ఆ తేడా గుర్తించడం కోసమనే ఉనికి యొక్క స్వరూపము
బయట దాంతో ప్రవర్తించడం అనే స్వరూపాన్ని మరి ప్రయోగంలో అర్థం చేసుకుంటూ బతుకుతూ గుర్తించడం కోసం వచ్చాము. ఇప్పుడు అందుకని ఆ బ్రతుకుతూ గుర్తించడం కోసం వచ్చామంటే ఇప్పుడు ఏం చేస్తాం, బ్రతుకును తీసుకుని వెళ్ళిపోతాడు, బ్రతుకుని వాడు చచ్చిపోడు. ఏం బ్రతుకు అది? ఇప్పుడు ఏం గుర్తించావో అది బ్రతుకు, గుర్తించకపోతే చాలు. ఆ గుర్తించడం కోసం వచ్చావు అనమాట. దట్స్ ది లైవ్ పాయింట్ ఆఫ్ ది లైఫ్, లైవ్ పాయింట్ ఆఫ్ ది లైఫ్. అది వేదం చెప్పేటటువంటిది. వేదము అనే మాట పదానికి అర్థము విధ జ్ఞాని, విధ సత్తాయా, ఉండుట. వేదం అంటే ఉండుట, ఉండుకని చైతన్యం చేసుకోవటం. చైతన్యం చేసుకున్న దాన్ని ఎంత చైతన్యం చేసుకున్నావు నువ్వు, ఎంత చైతన్యం చేసుకున్నావు, దాన్ని కదిలించావా, నీ చైతన్యం దగ్గర చూసావా, ఇది ప్రకాశం. తనకు తెలియదు. చైతన్యం తన దగ్గర ఉందని గుర్తించడమే ప్రకాశం, కానీ బయటే కాదు. విలువ అక్కడ ఉంది, ఇక్కడ ఇదేని విలువ ఉంది. ఉనికి విలువ తన గ్రహింపులో ఉంది, బయట ఉందని చెప్పడంలో గ్రహింపు లేదు. ఉనికి విలువ లేదు, నవయోగం కాదు. ఉన్నాను అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది? తన దగ్గర నుంచి వస్తుంది. తన బుద్ధి గుహ అనే పదం మామూలు వాడుతుంటారు, తన గ్రహింపులోంచి వస్తుంది. ఆ పదం తన దగ్గర మాట. నీవు ఉన్నావు అన్నప్పుడు కూడా వాడు తను గుర్తించుకుంటున్నాడుగా. నీవు ఉన్నావు అన్నప్పుడు కూడా ఆ నీవు అన్న పదము తన బుద్ధి నుంచే వచ్చింది, ఉన్నావు అనే పదం తన దగ్గర నుంచి వచ్చింది, మాట అంతా తన దగ్గర నుంచే వచ్చింది. నీవుని ఎట్లా గుర్తించావు, ఉన్నావుని ఎట్లా గుర్తించావు, ఉనికిని గుర్తించావు అనేటటువంటిది చిన్న విషయం కాదు. మనం జీవితంలో మన పరిసరాలను మార్చుకుంటూ ఎట్లా వాడుకుంటామో దాన్ని అక్కడ ఉంటుంది సాధన యొక్క సౌభాగ్యవంతాలు. వచ్చి వారు చెప్పుకుందాం. ఓం తత్సత్.